Dear students, welcome to ISC. Today's our discussion, Constable Grant Test number 8, Mathematics explanation. So see the first question, 21st question. What is the remainder if 7 to the power of 162 is divided by 800? So here 7 to the power of 162 is divided by 800. What is the cyclicity for 7? What is the cyclicity for 7? 4. సో 7 యొక్క సైక్లిసిటీ 4. సో మనం పవర్లో ఉన్నదాన్ని 4తో డివైడ్ చేయాలి. ఈ పవర్లో ఉన్నదాన్ని ఘాతంలో ఉన్నదాన్ని 4తో డివైడ్ చేయాలి. వచ్చినటువంటి రిమైండర్ని 7కి పవర్లో తీసుకోవాలి. వచ్చినటువంటి శేషాన్ని 7కి ఘాతంలో తీసుకోవాలి. అంటే ఎంత వస్తుందండి? సో 4తో మనం డివైడ్ చేస్తే మనకు రిమైండర్ 2 వస్తుంది, శేషము 2 వస్తుంది, అంటే 7 స్క్వేర్. 7 స్క్వేర్ని మనం 800తో కింద భాగించినట్లయితే 7 స్క్వేర్ని మనం 800తో కింద డివైడ్ చేసినట్లయితే 7 స్క్వేర్ అంటే 49 బై 800. ఇప్పుడు 49 అనేది 800 టేబుల్లో క్యాన్సిల్ అవుతుందా? అవ్వదు. కాబట్టి సో 49 ఇట్ సెల్ఫ్ ఇస్ ద రిమైండర్. సో 49 ఏ మనకు శేషం అవుతుంది. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ సి. ఆప్షన్ సి ఈస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. సో వాట్ ఈస్ ద నెంబర్ ఆఫ్ జీరోస్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ప్రొడక్ట్? సో మీకు నెంబర్ సిస్టమ్ చెప్పినప్పుడు నెంబర్ ఆఫ్ జీరోస్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ప్రొడక్ట్ గురించి మీకు డిస్కస్ చేస్తున్నాను. ఒకసారి మీరు చూడండి. మనకు నెంబర్ ఆఫ్ జీరోస్ కావాలి అంటే ఖచ్చితంగా మనకు ఆ ప్రొడక్ట్లో ఒక 2 ఉండాలి, ఒక 5 ఉండాలి. సో ఒక 2 ఉండాలి, ఒక 5 ఉండాలి. అప్పుడు మాత్రమే మనకు జీరో రావడానికి అవకాశం ఉంటుంది. అంటే మనకు ఖచ్చితంగా పేర్లో 2 ఉండాలి, 5 ఉండాలి. సో చూద్దాం అవకాశాలు ఏమైనా ఉన్నాయో చూద్దాం. ఇప్పుడు 2 పవర్ 20 ఇక్కడ 2 పవర్ 24ని కామన్ తీయచ్చా? వీటిల్లో 2 పవర్ 24ని కామన్ తీయచ్చా? 2 పవర్ 24ని కామన్ తీస్తే మనకి ఏం మిగులుతుందండి? 2 పవర్ 24ని కామన్ తీస్తే మనకి ఇక్కడ 2 స్క్వేర్ మిగులుతుంది. 2 స్క్వేర్ అంటే 4. ఇక్కడ 2 పవర్ 1 మిగులుతుంది అంటే 1. ఇక్కడ -1 మిగులుతుంది అంటే 4 - 2 - 1 అంటే 1. 1 ఇంటూ 2 పవర్ 24 అంటే 2 పవర్ 24. దిస్ నెట్ వాల్యూ ఈస్ 2 పవర్ 24 ఇంటూ ఇక్కడ మనం దేన్ని కామన్ తీయచ్చు అంటే 3 పవర్ 96ని కామన్ తీయచ్చు. సో 3 పవర్ 96ని కామన్ తీస్తే మనం ఒకసారి మీరు చూస్తే 3 పవర్ 96ని కామన్ తీస్తే ఇక్కడ 3 స్క్వేర్ మిగులుతుంది. 3 స్క్వేర్ అంటే 9. ఇక్కడ 3 మిగులుతుంది, ఇక్కడ -1 మిగులుతుంది. సో ఇక్కడ మనకు ఇది 4 - 2 - 1 అంటే 1. 2 పవర్ 24. సో 2 పవర్ 24 ఇంటూ అంటే 2లు చాలా ఉన్నాయి. 2లు మనకు 24 ఉన్నాయి. 2 ఇంటూ 2లు 24 ఉన్నాయి. కానీ 10 కావాలంటే 0 కావాలి అంటే మనకు 5 కూడా ఉండాలి. సో 3s ఎక్కువ ఉన్నాయి. అసలు 3తో పనే లేదు. మనం 3ని కన్సిడర్ చేయాల్సిన అవసరమే లేదు. కానీ 9 - 3 - 1 అంటే 5 కదా? ఎస్. ఇక్కడ 5 ఉంది చూడండి. అంటే 5 ఒకటే ఉందండి. 3 పవర్ 96. 3లు ఎన్ని ఉన్నా మనకు 0 వచ్చేటువంటి అవకాశం లేదు. ఇక్కడ మనకు 5 ఒకటి ఉంది. 2లు ఎక్కువ ఉన్నాయి. అయినప్పటికీ కూడా 5 ఒకటే ఉంది కాబట్టి 1 0 రావడానికి అవకాశం ఉంటుంది. సో ఏవి తక్కువ ఉంటే అవి లెక్కెట్టుకోమని చెప్పాను. ఇక్కడ 5లు తక్కువ ఉన్నాయి కాబట్టి 5లు ఒకటే ఉంది కాబట్టి 1 0 రావడానికి అవకాశం ఉంటుంది. సో మీ ఆన్సర్ ఎంతండి? ఆప్షన్ ఏ. సో ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. The ratio of sum of first 4 terms in GP to the sum of first 8 terms in same GP is 1296 is to 1921. Then it's find its common ratio. Common ratio అంటే మనం R ను ఫైండ్ అవుట్ చేయాలి. Common ratio we denote with the letter R. గుణశ్రేణిలోని మొదటి 4 పదాల మొత్తానికి మరియు అదే గుణశ్రేణిలోని మొదటి 8 పదాల మొత్తానికి గల నిష్పత్తి 1296 is to 1921. అయితే సామాన్య నిష్పత్తి ఎంత? సామాన్య నిష్పత్తి R. మనం సామాన్య నిష్పత్తిని Rతో చూసిస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ sum of the first 4 terms in GP, sum of the n terms in GP, a into r to the power of n minus 1 by r minus 1. సో ఇక్కడ a అంటే ఫస్ట్ టర్మ్, a ఇంటూ r to the power of n minus 1. ఇక్కడ n అంటే ఏంటమ్మా? సో సమ్ ఆఫ్ ద ఫస్ట్ 4 టర్మ్స్ కదా, మొదటి 4 పదాలు కదా, అంటే n ప్లస్ మనం 4 తీసుకుంటాం, -1. సో డివైడెడ్ బై r minus 1. ఇది ఏంటమ్మా? మొదటి 4 పదాల మొత్తానికి ఫార్ములా. జనరల్గా n పదాల మొత్తం అంటే a ఇంటూ r to the power of n minus 1 by r minus 1 రాస్తాం. 4 పదాల మొత్తం అన్నాడు కాబట్టి r to the power of 4 minus 1 by r minus 1. ఇప్పుడు దీనికి ప్లస్ 5 దానికి గుణశ్రేణిలోని మొదటి 8 పదాల మొత్తానికి అంటే a ఇంటూ r to the power of 8 minus 1 by r minus 1 ఈజ్ ఈక్వల్ టు ఆ నిష్పత్తి ఎలా ఉందంటమ్మా? 1296 by సో 1921 కదా. చూడండి ఇప్పుడు ఒకసారి మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ
ఏకి ఏ క్యాన్సిల్ అవుతుంది, ఆర్ మైనస్ వన్కి ఆర్ మైనస్ వన్కి క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ మనకు ఆర్ టు ది పవర్ ఆఫ్ 4 - 1 బై ఆర్ టు ది పవర్ ఆఫ్ 8 - 1. ఈ ఆర్ టు ది పవర్ ఆఫ్ 8 - 1 నేను ఇలా రాయొచ్చా? ఈ ఆర్ టు ది పవర్ ఆఫ్ 8 - నేను ఇలా రాయొచ్చా? ఆర్ టు ది పవర్ ఆఫ్ 4 + 1 ఇంటూ ఆర్ టు ది పవర్ ఆఫ్ 4 - 1. దిస్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ a + b ఇంటూ a - p. If you multiply these two, then you will get r to the power of 8 - 1. No doubt in that one. Yes. Now r to the power of 4 - 1, r to the power of 4 - 1 get cancelled. Now what happened finally? So మనకి ఏం మిగులుతుందండి ఫైనల్ గా 1 by r to the power of 4 + 1 is equal to 1296 by 1921 కదా. ఇదే కదా మిగిలేదు ఫైనల్ గా మనకు. ఇప్పుడు క్రాస్ మల్టిప్లై చేస్తే మీరు 1921 is equal to, so r to the power of 4 into r to the power of 4 into, so 1296 plus 1296. This 1296 comes to this side. అప్పుడు ఏమవుతుందండి 1296 1921 నుంచి 1296 సబ్ట్రాక్ట్ చేయాలి. ఇప్పుడు 1300 సబ్ట్రాక్ట్ చేయండి దీంట్లోంచి 1300 సబ్ట్రాక్ట్ చేస్తే 621 యాడ్ 4 625 అంటే 625 by this 1296 comes to this side. So 625 by 1296 is equal to what? R to the power of 4. So 625 ఎలా రాయొచ్చు? 5 రాయొచ్చు. 1296 ఎలా రాయొచ్చు? 1296 ని 6 రాయొచ్చు. సో 5 by 6 whole to the power of 4. Because 5 square 25, 25 into 25 625. 6 square 36, 36 into 36 1296. So is equal to R to the power of 4. Is equal to what అమ్మా? R to the power of 4. ఆల్ ఆఫ్ క్లియర్ అండి. అదే సో దీన్ని మనం 5 to the power of 4 అంటే 25 into 25 625 1296 అంటే 6 square into 6 square 36 into 36. అప్పుడు మనకు 4 క్యాన్సిల్ అవుతుంది. R is equal to what? 5/6. ఓకేనండి. 5/6 ఆర్ ప్లస్ ఆర్ మైనస్ 5/6. ఓకేనండి. లేదంటే మనం దీన్ని R² is equal to 25² by 36² రాస్తే దానికి క్యాన్సిల్ అవుతుంది. R² is equal to 25 by 36 అంటే సో మనం అప్పుడు ప్లస్ ఆర్ మైనస్ 5 రాస్తాం. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ డి. ఆప్షన్ డి ఈస్ ద రైట్ ఆన్సర్. హౌ మెనీ వేస్ కెన్ ద వర్డ్ పంచువల్ బి అరేంజ్? పంచువల్ అనే పదాన్ని ఎన్ని విధాలుగా అమర్చవచ్చు? పంచువల్, ఫస్ట్ ఆఫ్ ఆల్ హౌ మెనీ లెటర్స్ ఆర్ దేర్? ఎన్ని అక్షరాలు ఉన్నాయండి? 3, 6, 8 ఉన్నాయి. సో 8 లెటర్స్ మనం ఎన్ని ఫ్యాక్టరల్ వేస్లో మనం అరేంజ్ చేస్తామండి? 8 ఫ్యాక్టరల్ వేస్లో అరేంజ్ చేస్తాం. 8 లెటర్స్ వీఆర్ గోయింగ్ టు అరేంజ్ ఇన్ హారిజంటల్ మేనర్ ఆర్ వర్టికల్ మేనర్ ఇన్ n ఫ్యాక్టరల్ వేస్, అంటే ఇన్ 8 ఫ్యాక్టరల్ వేస్. If anything is repetition is there, then that one you have to divide it with so that number of times. Here any word is repeating, any letter is repeating. Yes, u is repeating. So u అనేది 2 సార్లు పునరావృతమైంది. u అనేది 2 times పునరావృతమైంది. సో 2 times పునరావృతమైంది కాబట్టి 2 ఫ్యాక్టోరియల్. ఎనీ అదర్ థింగ్? u కాకుండా p ఒకసారి, n ఒకసారి, c ఒకసారి, t ఒకసారి, a ఒకసారి, l ఒకసారి. ఎస్, ఓన్లీ 2 ఫ్యాక్టోరియల్. సో 8 ఫ్యాక్టోరియల్ మనం ఎలా రాయొచ్చండి? సో 8 into 7 into 6 into 5 into 4 into సో 3 into 2 ఫ్యాక్టోరియల్ రాయొచ్చు కదా. 2 ఫ్యాక్టోరియల్ అంటే 2 into 1. సో డివైడెడ్ బై 2 ఫ్యాక్టోరియల్ ఉంది కాబట్టి సో 2 ఫ్యాక్టోరియల్ గెట్ క్యాన్సల్. నౌ మల్టిప్లై అమ్మా. 3 4s are 12, 12 5s are 60, 66 are 360. సో 5 7s are 56, 56 into 360, 56 into 360. So if you observe carefully here, సో 50 into 360 ఎంతమ్మా? 50 into 360 అంటే 5 into 360 అంటే 1800 అంటే 50 into 360 అంటే 18,000. సో అవర్ ఆన్సర్ షుడ్ బి మోర్ దాన్ 18,000 అండ్ ఇట్స్ వెరీ క్లోజర్ టు 18,000. 18,000 కన్నా ఎక్కువ ఉండాలి. క్లోజర్ టు 18,000. 40,000 అయితే అవ్వదు కదా. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? సో 20,160. ఇంకొక విషయం ఏంటంటే మీకు 8 ఫ్యాక్టోరియల్ వాల్యూ కూడా చెప్పున్నాను. 8 ఫ్యాక్టోరియల్ ఎగ్జాక్ట్ వాల్యూ 40,320. 8 ఫ్యాక్టోరియల్ ఎగ్జాక్ట్ వాల్యూ బై 2 చేస్తాం కాబట్టి 20,160 వస్తుంది. అలా క్లియర్ అండి. మీకు ఆల్రెడీ చెప్పున్నాను. 6 ఫ్యాక్టోరియల్ అంటే 720, 7 ఫ్యాక్టోరియల్ అంటే 5040, 8 ఫ్యాక్టోరియల్ అంటే 40320. అలా క్లియర్ అండి. 8 ఫ్యాక్టోరియల్ ఈజ్ 40320 బై 2 ఉంది కాబట్టి 2తో క్యాన్సిల్ చేస్తే 20,160. అలా డైరెక్ట్గా కూడా మీరు అటాక్ చేయొచ్చు మీకు ఆ వాల్యూ గుర్తుంటే. సో మీకు ఆ వాల్యూ గుర్తు లేకపోతే ఇలా చేయొచ్చు. నౌ యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ బి. There are 5 red balls and 10 blue balls in a box. 4 balls taken from the box. Then what is the probability that at least 2 balls are taken? At least 2 balls. At least 2 blue balls are taken. At least 2 blue balls.
ఒక పెట్టెలో 5 ఎరుపు మరియు 10 నీలం రంగు బంతులు కలవు. ఆ పెట్టె నుండి 4 బంతులను తీసినా అందులో కనీసం 2 నీలి రంగు బంతులు అవ్వడానికి నీలి రంగు బంతులు అవ్వడానికి సంభావ్యత ఎంత? ఫస్ట్ ఆఫ్ ఆల్, హౌ మెనీ బాల్స్ ఆర్ దేర్ ఇన్ ద బాక్స్? సో ప్రాబబిలిటీ ఆఫ్ ఎన్ ఈవెంట్ ఈజ్ ఈక్వల్ టు n of e by n of s. సో టోటల్ 15 balls are there. సో అవుట్ ఆఫ్ 15 balls, సో we are going to take 4 balls. అంటే 15 బంతుల్లో 4 బంతులు ఒకేసారి తీస్తున్నాం, అంటే 15C4. సో మన టార్గెట్ ఏంటి? కనీసం 2 నీల రంగు బంతులు కావాలి, అట్లీస్ట్ 2. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్ని నీల రంగు బంతులు ఉన్నాయి? సో 10 ఉన్నాయి. 10లో 2 వస్తున్నాయి, ఫస్ట్ 10C2. రిమైనింగ్ 2 balls ఎక్కడి నుంచి రావాలి? అండ్ రిమైనింగ్ 2 balls ఫ్రమ్ రెడ్ బాల్స్. దిస్ ఈజ్ వన్ వే. ఎస్, ఇప్పుడు మనకు కనీసం 2 నీలి రంగు బంతులు వస్తున్నాయి, అట్లీస్ట్ మనకు 2. సో మనకు బ్లూ బాల్స్ వస్తున్నాయి. ఓవరార్ ప్లస్, అంటే ఈ సందర్భము లేక 2 అన్నాడు, అట్లీస్ట్ 2 అన్నాడు, కనీసం 2 అన్నాడు, 3 కూడా రావచ్చు కదా. అట్లీస్ట్ 2 అన్నప్పుడు 2 కాదు 3 కూడా రావచ్చు, నో ప్రాబ్లం. అప్పుడు ఏమవుతుందండి? 10C3 ఇంటూ ఇప్పుడు మనకు 3 balls అనేవి బ్లూ బాల్స్ వచ్చినప్పుడు ఇంకా ఒక్క బాలే కదా ఉంది, ఆ ఒక్క బాల్ రెడ్ బాల్ రావచ్చు, అంటే 5C1 ప్లస్ ఈ సందర్భము లేదా. సో మనకు 4 balls కూడా బ్లూ బాల్సే రావచ్చు, 4 బంతులు కూడా నీలి రంగు బంతులే రావచ్చు, అంటే 10C4. అంటే 4 బంతులు నీలి రంగు బంతులు వచ్చినప్పుడు మనకు ఇంకా రెడ్ బాల్స్ రావాల్సిన అవసరం లేదు, మనకు కావాల్సిన 4 బంతులే. అలా ఫీ క్లియర్ అండి. సో దీన్ని సింప్లిఫై చేస్తే మీకు ఆన్సర్ వస్తుందండి. సో 10C2 అంటే 10 × 9 / 2 × 1, 2 5s 10, 5 9s 45. సో 45. 5C2 5 × 4 / 2 × 1 100. సో 20/2 అంటే 10 వస్తుంది, ప్లస్ 10C3. సో 10C3 అంటే ఏమని రాయొచ్చు మనం? సో 10 × 9 × 8/3 × 2 × 1, 3 × 2 × 1. సో 2 1s 2 4s 3 1s 3 3s 3 4s 12 10 times 120. సో 120 × 5 ప్లస్ 10C4. సో 10C4 అంటే ఏమొస్తుందని మనకు? సో 10 × 9 × 8 × 7 సో 4 ఫ్యాక్టోరియల్ అంటే 4 సో 3 × 2 × 1. సో 4 2s 8, 3 1s 3 3s 3 7s 21 10 times 210 డివైడెడ్ బై 15C4. సో 15C4 అంటే 15 × 14 × 13 × 12 సో 4 × 3 × 2 × 1, 4 × 3 × 2 × 1. సో 4 3s 12 get cancelled, 2 1s 2 7s. Now 45 × 10 450, 120 × 5 600. So 450 plus 600 1050 plus 210, 1050 plus 210 1260. So this is 450 and this is 600. So 1050 plus 210, so 1260. Now here, so 15 7s 105 into 13 లేదా సో 7 × 13 91 into 15 సో మనకు 91 into 15 అంటే 15 1s 15 15 9s 135 plus 1 136 1365 1260/1365. 5 టేబుల్ క్యాన్సిల్ అవుతుందా? ఎస్, 5 టేబుల్ క్యాన్సిల్ అవుతుంది. 5 2s 5 5s 5 2s 5 250 times 1250, 5 2s 10 1250. సో 2 టేబుల్లో 2s 7s 3s 273, 252/273. ఆప్షన్ ఏ is that answer. At 8% interest rate, the total debit payable after 8 years is 848. Then what is the annual installment if above amount is to be paid in 8 equal installments? 8% వడ్డీ రేటు ప్రకారం 8 సంవత్సరాల తర్వాత చెల్లించాల్సినటువంటి మొత్తం అప్పు 848 రూపీస్ అయితే మొత్తం 8 సమాన వాయిదాల్లో చెల్లించాలనుకుంటే ఒక్కొక్క వార్షిక వాయిదా ఎంత? ఇక్కడ ఏ వడ్డీ మెన్షన్ చేయలేదు, ఏ ఇంట్రెస్ట్ మెన్షన్ చేయలేదు. ఏ ఇంట్రెస్ట్ మెన్షన్ చేయనప్పుడు మనం సింపుల్ ఇంట్రెస్ట్ తీసుకుంటాం, మనం సాధారణ వడ్డీ తీసుకుంటాం. మీకు రెగ్యులర్ క్లాసులో చెప్పున్నాను, సాధారణ వడ్డీకి వడ్డీ పద్ధతి చెప్పున్నాను, వాయిదా పద్ధతి చెప్పున్నాను. సాధారణ వడ్డీలో సో సింపుల్ ఇంట్రెస్ట్లో మీకు వాయిదా పద్ధతి చెప్పున్నాను. సో మనకు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఎంత తీసుకుంటామో తెలియదు, మనం ప్రిన్సిపల్
ప్రిన్సిపల్ 100 అనుకుంటున్నాను. ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ పే చేసేటప్పుడు స్టార్టింగ్లో పే చేస్తాం కాబట్టి నో నీడ్ టు పే ఇంట్రెస్ట్ అంటే 100. సెకండ్ పేమెంట్ ఎప్పుడు పే చేస్తాం? ఫస్ట్ ఇయర్ అయిపోయిన తర్వాత సెకండ్ ఇయర్ ఇనిషియల్ పే చేస్తాం. సెకండ్ ఇయర్ ఇనిషియల్ అంటే ఇక్కడ వడ్డీ రేట్ ఎంతమ్మా? సో 8% అంటే 108 పే చేస్తాం. నెక్స్ట్ ఇయర్ ఇంకొక ఇయర్ యాడ్ అవుతుంది కాబట్టి ఇంకొక 8 రూపీస్ ఎక్స్ట్రా పే చేస్తాం, 116. అలా 8 years వరకు పే చేయాలి. ఇంకొక 8 యాడ్ అవుతుంది. ఎందుకంటే ప్రతిసారి ఎందుకు 8 యాడ్ చేస్తున్నా? ప్రతి సంవత్సరం ఒక సంవత్సరం యాడ్ అవుతుంది కాబట్టి సో ఆ ఇయర్కి ఇంట్రెస్ట్ కూడా 8 రూపీస్ యాడ్ అవుతుంది. ప్రతి సంవత్సరం సేమే యాడ్ అవుతుంది ఎందుకంటే సాధారణ వడ్డీ కాబట్టి. 124, 132, 140, 148 సరిపోయిందమ్మా. 2, 4, 6, 7 ఇంకొకటి తీసుకోవాలి. సో 156. 8 వచ్చాయా? 2, 4, 6, 8 వచ్చాయి. అకార్డింగ్ టు 100 టోటల్ ఎంత పే చేసామో చూద్దాం. ఎవ్రీ టైమ్ 100 ఉంది కదా, ప్రతిసారి కూడా 100 ఉంది కదా. ఎస్ 100 అంటే 800 ఉంటుంది. నెక్స్ట్ ఈ ఎక్స్ట్రా ఇంట్రెస్ట్ యాడ్ చేయండి అమ్మా. 8, 16, 24, 24, 24, 48, 48, 32, 80, 80 plus 40, 120, 120, 48, 168, 168, 56, 168 plus 6, 174, 174 plus 50, 224. So 224 plus 800. So 1024. And the total you are paid 1024 according to 100. According to 100. This is total. This is what total. So this is what this total is what according to 100. But according to our problem, total you are paid how much? 848. 848. So how many times it goes? That many times it goes. మనకు 100 ప్రకారం 1024. కానీ మన ఆన్సర్ ఏమిటి? 848. మరి 100 కన్నా తక్కువ ఉండాలి, కానీ అన్ని ఆప్షన్స్ 100 కన్నా తక్కువే ఉన్నాయి. నో ప్రాబ్లమ్ ఎట్ ఆల్. జస్ట్ టేక్ ఇట్ వన్స్. క్యాన్సిల్ విత్ 4 టేబుల్. సో 4 2s are 8, రిమైండర్ ఇస్ 22, 4 5s are 20, 4 6s are 256 times. సో 100 ఎన్ని టైమ్స్ అమ్మా? 100. సో 4 టేబుల్ 25 టైమ్స్ పోతుంది, 25 టైమ్స్ పోతుంది. సో నెక్స్ట్ ఇంకేదైనా టేబుల్తో క్యాన్సిల్ అవుతుందండి. సో అగైన్ 4 టేబుల్తో క్యాన్సిల్ చేయొచ్చు. 4 6s are 24, 4 టైమ్స్. మనం 4 టేబుల్ అగైన్ క్యాన్సిల్ చేస్తే 4 2s are 4 1s are 4 2s are. ఓకేనండి. సో మళ్ళీ మనకు 4 టేబుల్లో పోతుంది, లేదా ఇందాక 8 టేబుల్ నో ప్రాబ్లం. 4 సో 4 16 టైమ్స్, 4 5s are 4 3s are. ఇంకా 16 టేబుల్ క్యాన్సిల్ అవ్వదు అంతకుమించి. 16 టేబుల్ ఎన్ని టైమ్స్ పోతుందండి? ఇంక మహా అయితే 16 టేబుల్లో 53 అనేది ఎన్ని టైమ్స్ పోతుంది చూడండి. 16 3s are 48, 16 3s are 48. రిమైండర్ ఇస్ వాట్? 48 అంటే 5 ఉంటుంది. కీప్ 0, 50. సో 50 మళ్ళీ అగైన్ 16 3s are 48. రిమైండర్ ఇస్ 2. సో 20, 16 1s are అంటే మ్యాక్సిమం 3.31 టైమ్స్ పోతుంది. సో 3.31 into 25, 3.31 into 25. సో 25 3s are 75, 25.3 times 7.5, 75 plus 7.5, 82.5. సో మన ఆన్సర్ 82.5 in terms of 82 point something. In terms of 82 point something, which option is there? Only one option is there. So in terms of 82.5. So in terms of 82 point something, so which option is there? Only one option is there. ఆల్ ఆఫ్ ఇట్ అండి. హియర్ 8 ఇన్స్టాల్మెంట్స్ 8 సంవత్సరాల తర్వాత అనడండి, అందుకని మనకి ఇంత టైం పట్టింది. మీరు బుకీస్ ఆన్సర్ ఒకటి ఉంటుందండి, బుకీస్ ఫార్ములా. ఆ ఫార్ములాని కానీ మీరు ఫాలో అవుతే డెఫినెట్గా చాలా టైం పడుతుందండి. జనరల్గా మీ బుకీస్ ఆన్సర్లో స్టూడెంట్స్ ఎలా ప్రాక్టీస్ చేస్తుంటారండి? 100 into a by 100 ut into rt into t minus 1/2. This is a bookies formula. If you use this formula, it will take some time. Don't use this formula. All of it clear అండి. మీరు ఆ ఫార్ములా కింద యూజ్ చేసినట్లయితే డెఫినెట్గా it will take some time. Next question. So principal 10,000, a person is divided into 4 parts and given to other persons with simple interest. The first part fixed in the interest rate at 8% and 2,000. The second part at 7.5% 4,000 and third part at 8.5% 1,400. Then what is the interest rate he can get on the fourth part, which is 8.13% of the average interest rate and overall 8.13%. ఒక వ్యక్తి 10,000 రూపాయలు అసలును 4 భాగాలుగా విభజించి బారు వడ్డీ కింద అప్పుగా ఇవ్వడం జరిగింది. సో మొదటి భాగం 2,000 మీద 8% తీసుకుంటున్నాడు, రెండో భాగం 4,000 మీద 7.5% తీసుకుంటున్నాడు, మూడో భాగం 1,400 మీద 8.5% వడ్డీ తీసుకుంటున్నాడు. మొత్తం మీద అతనికి ఓవరాల్గా అతనికి సగటున 8.13% వడ్డీ వచ్చినట్లయితే 4వ దాని మీద అతనికి ఎంత వడ్డీ రేట్ వచ్చిందో అడుగుతున్నాడు. ఫస్ట్ ఓవరాల్గా చెప్తాను చూడండి, ఎందుకంటే రాయడానికి కూడా స్పేస్ లేదు ఇక్కడ. సో 10,000 కదా టోటల్. ఆ 10,000 ఫస్ట్ 2,000 మీద ఎంత పర్సెంట్ అమ్మా? ఫస్ట్ 2,000 మీద ఎంత పర్సెంట్ అండి? 8%. 2,000 మీద 8% ఎంత మనకు వస్తుందమ్మా? ఇంట్రెస్ట్ ఎంత వస్తుంది? 1% 20 వస్తుంది, 8% 160 వస్తుంది. అంటే ఫస్ట్ కేసులో మనకు వడ్డీ అనేది 160 రూపీస్ వస్తుంది. మొదటి సందర్భంలో
మనకు వడ్డీ రూపంలో 160 రూపీస్ వస్తుంది. నెక్స్ట్ సెకండ్ కేసులో 4000 రూపీస్. ఈ 4000 మీద మనకి 7.5% అండి. 1% అంటే 40, 7% అంటే 280, 0.5% అంటే 20, 7.5% అంటే ఎంత వస్తుందమ్మా 300 వస్తుంది. 7.5% ఎంత వస్తుందండి 300 వస్తుంది. థర్డ్ పార్ట్లో మనకి 8.5% అండి. థర్డ్ పార్ట్ 8.5% దేని మీద 1400 మీద 1% అంటే 14. సో 8%, 8 into 14 ఎంత అండి 112, 0.5% అంటే 7, 112 + 7 119. సో మనకి ఇక్కడ ఎంత వస్తుందండి 119 వస్తుంది. చూడమ్మా, సో 1% అంటే 14, 8% అంటే 14, 8 జాస్ 112, 0.5% అంటే 7, 112 + 7 119. సో మనకి ఈ 3 సందర్భాల్లో వచ్చినటువంటి వడ్డీలు. కానీ ఓవరాల్గా ఎంత వచ్చిందండి 10,000 మీద 8.13% వచ్చిందండి. 8.13% వచ్చింది 10,000 మీద. 10,000 మీద 8.13 అంటే 8.13% ఆఫ్ 10,000 అంటే 813. వడ్డీ ఎంతమ్మా ఓవరాల్ ఇంట్రెస్ట్ ఎంత అంటే 813. ఓవరాల్ ఇంట్రెస్ట్ మొత్తం మీద అతనికి వచ్చినటువంటి వడ్డీ 813. మొదటి కేసులో ఎంత వచ్చిందండి 160 రూపీస్ వచ్చింది. 160, 300, 460. సో 460, 100, 560. 560 + 19, 560 + 19, 579. అంటే మొత్తం మనకు ఓవరాల్గా వచ్చిందేమో 813. ఆ 813 అనేది సో ఓవరాల్గా వచ్చింది. 3 సందర్భాల్లో ఎంత వచ్చిందండి 460, 560, 579. సో రిమైనింగ్ అంతా కూడా 4th పార్ట్లో వచ్చింది. ఈ 579 అనేది 3 పార్ట్స్లో వస్తే సో మిగతాదంతా కూడా 4th పార్ట్లో వచ్చింది. 4వ భాగం చూద్దాం. డిఫరెన్స్ ఎంత అండి? సో ఒక 600 సబ్ట్రాక్ట్ చేయండి. ఒక 600 సబ్ట్రాక్ట్ చేస్తే 213 ఉంటుంది. 600 సబ్ట్రాక్ట్ చేస్తే 213 ఉంటుంది. 600 సబ్ట్రాక్ట్ చేస్తున్నారంటే 21 ఎక్స్ట్రా సబ్ట్రాక్ట్ చేస్తున్నారు. ఆ 21 యాడ్ చేయండి. 13కి 21 యాడ్ చేస్తే 34 అంటే 234. అంటే ఈ 234 అనేది దేని మీద ఇంట్రెస్ట్ వచ్చి ఉంటుందండి రిమైనింగ్ ప్రిన్సిపల్ మీద. రిమైనింగ్ ప్రిన్సిపల్ అంటే ఎంత ఉంటుందండి? సో మొదటి సందర్భంలో ప్రిన్సిపల్ ఎంత అండి 2000. మొదటి సందర్భంలో ప్రిన్సిపల్ 2000, రెండో సందర్భంలో 4000, 6000, మూడో సందర్భంలో 1400. ఈ మొత్తం యాడ్ చేస్తే ఎంతమా 7400. 2000, 4000, 1400, 7400. ఇంకా రిమైనింగ్ అంటే 10,000లో 7400 సబ్ట్రాక్ట్ చేస్తే 2600. అంటే రిమైనింగ్ ప్రిన్సిపల్ ఈజ్ 2600. ఈ 2600 మీద వచ్చినటువంటి ఇంట్రెస్ట్ ఎంత అండి 234. Therefore 234 is what percentage of 2600? This 234 is what percentage of 2600? 1% is 26. 26 9s are 234. 26 9s are 26 10 times 260. For 260 234 is exactly 26 less. 26 1s are 26. Subtract 1 from 10, that is 9%. Therefore 4th part of the principal he given it 9%. నాలుగో భాగం యొక్క అసలు అతను ఇచ్చిన నాలుగో భాగం అసలు అనేది అతను ఎంత రేటుకి ఇచ్చాడంటే ఎంత వడ్డీ రేటుకి ఇచ్చాడంటే 9% ఇచ్చాడు. సో మీ ఆన్సర్ ఎంతమ్మా 9%. సో 9% అనేది మీ ఆన్సర్ అవుతుందండి. సో ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. Next question, ABC can complete a task in 18, 24, 36 days respectively. They work one after another. The first day C, the second day B, third day A, and fourth day C. In this pattern, so in how many days they will complete? So ABCలో ఒక పనిని 18, 24, 36 రోజుల్లో పనిని పూర్తి చేస్తారు. సో వారు ఒకరి తర్వాత ఒకరు పనిచేస్తున్నారు. అంటే రోజు విడిచి రోజు మీకు ఆల్టర్నేటివ్ డేస్ కాన్సెప్ట్ చెప్పున్నాను. సో మొదటి రోజు సి, రెండో రోజు బి, మూడో రోజు ఏ, నాలుగో రోజు సి. ఈ విధంగా కింద పనిచేసినట్లయితే పని పూర్తవడానికి ఎన్ని రోజులు పడుతుంది చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ సామర్థ్యాలు ఏంటో ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఏ అలోన్ ఎన్ని డేస్ అమ్మా 18 days. సో బి అలోన్ 24 days. సి అలోన్ 36 days. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ నీడ్ టు ఫైండ్ అవుట్ టోటల్ వర్క్. సో టోటల్ వర్క్ ఓకేనమ్మా. సో ఎల్సిఎం 18కి చేయాల్సిన అవసరం లేదండి. 18 ఈజ్ దేర్ ఇన్ 36. ఎస్ 24, 36. Each table goes maximum 12 table. Smallest number goes 2 times. 2 times of 36, 72. అంటే total work is 72. Total work is what amma 72. So 18 how many times అంటే 4 times, 24 3 times, 36 2 times. All of it clear అండి. సో టైమ్ అండ్ వర్క్లో మనం ఏ సమ్ముకైనా ఫస్ట్ వర్క్ ఇక్కడ వరకు సేమ్గా చేస్తాం. ఇక్కడ ఎవరు వర్క్ స్టార్ట్ చేశారంటే రోజు విడిచి రోజు చేస్తున్నారు. రోజుకు ఒక్కరు మాత్రమే చేస్తున్నారు. ఫస్ట్ ఎవరు స్టార్ట్ చేశారు? సి స్టార్ట్ చేశారు. మొదటి రోజు సి మొదటి రోజు ఎన్ని చేయగలడమ్మా 2 చేయగలడు. నెక్స్ట్ బి వస్తాడు, ఎన్ని చేయగలడు 3 చేయగలడు. నెక్స్ట్ ఎవరు వస్తారు? సో ఏ వస్తాడు, ఎన్ని చేయగలడు 4 చేయగలడు. అంటే ఇది ఒక సైకిల్, సేమ్ సైకిల్ మళ్ళీ రిపీట్ అవుతుంది కదా. ఫస్ట్ డే సి, సెకండ్ డే బి, థర్డ్ డే ఏ, మళ్ళీ 4th డే సి, 5th డే బి, 6th డే ఏ. సేమ్ సైకిల్ రిపీట్ అవుతుందా లేదా? ఇక్కడ 1 సైకిల్ అంటే 3 days కదా. ఏ ఒక రోజు, బి ఒక రోజు, సి ఒక రోజు. 1 సైకిల్ అంటే 3 days.
1 సైకిల్ అంటే 3 days. ఒక సైకిల్లో ఎన్ని యూనిట్స్ పని అయిపోతుంది? 9 యూనిట్స్ పని అయిపోతుంది. ఒక సైకిల్లో 9 యూనిట్స్ అయిపోతుంది. టోటల్ ఎన్ని ఉన్నాయి? 72 ఉన్నాయి. ఆ 72లో ఈ 9s ఎన్ని ఉంటాయి? 9 టేబుల్లో 72 8 టైమ్స్ పోతుంది. అంటే 8 సైకిల్స్లో వర్క్ అయిపోతుంది. 8 సైకిల్స్. ఒక సైకిల్ అంటే ఎన్ని డేస్ అని చెప్పాను మీకు? 3 days అని చెప్పాను. 3 days ఎట్లా వస్తుంది సార్? ఏ ఒక రోజు, బి ఒక రోజు, సి ఒక రోజు. ఒక సైకిల్ అంటే 3 days, 8 సైకిల్స్ అంటే ఎన్ని డేస్ అమ్మా? 24 days. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? 24 days. 24 రోజులు సమయం పడుతుంది. సో ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. 2 pipes AB can fill a tank in 36 minutes, 45 minutes respectively, but pipe C empty the tank in 30 minutes. First A and B are open for 7 minutes and after 7 minutes C is also open. However, in how many minutes will the tank be full? సో ఫైనల్గా ట్యాంక్ ఫిల్ అవ్వాలి. ఏబి అనే 2 పైపులు 36 నిమిషాలు 45 నిమిషాల్లో ఒక తొట్టిని నింపగలవు. కానీ సి అనే పైపు ఆ ట్యాంక్ని 30 నిమిషాల్లో ఖాళీ చేయగలదు. మొదట్లో ఏ మరియు బిలను వదిలిన 7 నిమిషాల తర్వాత సిని కూడా వదిలారు. ఎన్ని నిమిషాల్లో ట్యాంక్ నిండును? Here 2 are filling pipes, 1 it is empty pipe. First 7 minutes A and B are working and after then C is also open. In how much time the tank will be full? Now first of all we need to find out efficiencies. So జాగ్రత్త చూడండి all of you. A alone, A is filling pipe. So A alone 36 minutes. So B alone 45 minutes. This is also filling pipe. So C is empty pipe. C alone 30 minutes. So first of all our target is to find out tank capacity. How to find out tank capacity? LCM. So 36, 45. It goes which table maximum? So 9 table it goes maximum. Smallest number goes 4 times. 4 times of 45, 180. 4 times of 45, 180. So 30 అనేది 180లో ఉంటుంది. 30 టేబుల్ 180 వస్తుంది. సో LCM is what? 180. Tank capacity is what? 180 liters. 180. 36 how many times అంటే 5 times. Plus 5 or minus 5? Plus 5 because it is a filling pipe. 45 how many times అంటే 4 times. Plus 4 because it is filling pipe. 30 how many times అమ్మా? 6 times. Minus 6 because it is empty pipe. సో ఎవరి సామర్థ్యం ఏంటో ఫైండ్ అవుట్ చేసాం. ఇప్పుడు ఫస్ట్ ఎవరిని స్టార్ట్ చేశారండి? ఏబీ స్టార్ట్ చేశారు. మొదట్లో ఏబీలు మాత్రమే స్టార్ట్ చేశారు. 7 నిమిషాల పాటు ఏబీ మాత్రమే ఉన్నారు. సో 1 మినిట్కి ఎన్ని వస్తాయండి? 9 వస్తాయి. 1 మినిట్కి ఎన్ని వస్తాయండి? 9 వస్తాయి. అలా 7 minutes అంటే 7 into 9 63. 63 liters are there in the tank. 63 liters are there in the tank. So after 7 minutes C is also open. సో ఇప్పుడు చూడమ్మా 180లో 63 సో కంప్లీట్ అయిపోయాయి అంటే రిమైనింగ్ ఈజ్ వాట్? 117. దిస్ 117 is filled by whom? ABC. This 117 is filled by whom? ABC. But C is empty pipe. If 3 pipes are open, 5 plus 4 అంటే 9 liters వస్తున్నాయి, 6 liters empty అవుతున్నాయి. 3 పైపులు ఒకేసారి ఆన్ చేస్తే 9 liters లోపలికి వస్తున్నాయి, 6 liters లోపల నుంచి బయటికి వెళ్తున్నాయి. అంటే నెట్ రిజల్ట్ ఏంటి? 3. సో 3 ఎన్ని టైమ్స్ అమ్మా? 29 టైమ్స్. 339 టైమ్స్. 340 టైమ్స్ 120 కదా, 339 టైమ్స్. ఎస్. సో మనకు అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఎన్ని నిమిషాల్లో ట్యాంక్కి నిండును అన్నాడు. ఎన్ని నిమిషాలు పడుతుందమ్మా? 39 నిమిషాలు పడుతుంది. ఎన్ని నిమిషాలు పడుతుందండి? 39 నిమిషాలు పడుతుంది. ఒకవేళ మొత్తం ఎంత సమయం? ఇన్ హౌ మెనీ మినిట్స్ విల్ ద ట్యాంక్ ఫిల్ అంటే మొత్తం ఎన్ని నిమిషాలు అయినా అడిగి ఉంటే అప్పుడు 39, 7, 46 రాయాలి. 39, 7, 46 రాయాలి. ఎప్పుడు? సో మొత్తము ట్యాంక్ నిండడానికి మొత్తం ట్యాంక్ నిండడానికి ఎన్ని నిమిషాలు పడుతుందంటే సో అలా అడగలేదు. ఓకేనమ్మా, ఎన్ని నిమిషాల్లో ట్యాంక్ నిండు అన్నాడు. అందుకని సో మనం 39 నిమిషాలు. ఒకవేళ మొత్తము ట్యాంక్ ఎన్ని నిమిషాల్లో నిండును అడిగుంటే అప్పుడు 46 నిమిషాలు వస్తుంది. ఏది కాదనేది మీ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. ఏ ట్రైన్ కెన్ ట్రావెల్ 400 meters లాంగ్ ప్లాట్ఫామ్ ఇన్ 30 seconds అండ్ 600 meters అనదర్ ప్లాట్ఫామ్ ఇన్ 40 seconds. దెన్ ఫైండ్ ద స్పీడ్ ఆఫ్ ద ట్రైన్. ఒక రైలు తన ప్రయాణ మార్గంలోని 400 మీటర్ల పొడవైన ప్లాట్ఫామ్ను 30 సెకండ్లోను మరియు 600 మీటర్ల పొడవైన మరొక ప్లాట్ఫామ్ని 40 సెకండ్లు దాటును. అయితే రైలు వేగం ఎంత? ఒక్కసారి మీరు క్లీన్గా అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ ఓవరాల్గా చెప్తాను. ఒకే రైలు 2 ప్లాట్ఫామ్ను క్రాస్ చేస్తుంది. ఒక ప్లాట్ఫామ్ ఏమో 400 meters, ఒక ప్లాట్ఫామ్ ఏమో 600 meters. మొదట 400 మీటర్ల ప్లాట్ఫామ్ దాటేటప్పుడు 30 సెకండ్లు పట్టింది. రెండోసారి 600 మీటర్ల ప్లాట్ఫామ్ దాటేటప్పుడు 40 సెకండ్లు పట్టింది. రెండు సార్లు కూడా ఒకే రైలు 2 ప్లాట్ఫామ్ దాటుతుంది కదా. ఇప్పుడు ఒక రైలు ఒక ప్లాట్ఫామ్ దాటుతుందంటే దూరం ఏమవుతుంది? whenever one train is crossing a platform, then distance will be equivalent to what? Length of the train plus length of the platform. సో రైలు పొడవు ప్లస్ ప్లాట్ఫామ్ పొడవు కదా. అంటే 2 సందర్భాల్లో కూడా రైలు పొడవు ఒకటే విధంగా ఉంటుంది కదా.
అంటే రైలు పొడవులో ఎటువంటి మార్పు ఉండదు. కానీ మార్పు ఎక్కడ ఉంటుంది? లెంత్ ఆఫ్ ద ప్లాట్ఫామ్లో. ఒకటేమో 400 మీటర్స్ ఉంది, ఇంకోటేమో 600 మీటర్స్ ఉంది. అంటే ఫస్ట్ దాంతో కంపేర్ చేసుకుంటే రెండోది 200 మీటర్లు ఎక్స్ట్రా ఉంది. 200 మీటర్లు ఎక్స్ట్రా ఉండబట్టే మనకి ఎన్ని సెకండ్స్ ఎక్స్ట్రా పట్టింది? 10 సెకండ్స్ ఎక్స్ట్రా పట్టింది. అంటే దాని మీనింగ్ ఏంటి? ఆ 10 సెకండ్స్ ఎందుకు ఎక్స్ట్రా పట్టింది? ఆ 200 మీటర్స్ ఎక్స్ట్రా ఉండబట్టేగా. అంటే 10 సెకండ్స్లో ట్రైన్ 200 మీటర్స్ వెళ్తున్నట్టే కదా. 10 సెకండ్స్లో 200 మీటర్స్ వెళ్తుందంటే పర్ సెకండ్కి 20 మీటర్లు వెళ్తున్నట్టే కదా. అంటే స్పీడ్ ఆఫ్ ద ట్రైన్ ఇస్ 20 మీటర్ పర్ సెకండ్. బట్ దే ఆర్ ఆస్కింగ్ కిలోమీటర్ పర్ అవర్. 20 into 18/5, 5 1s are 5 4s are 18 4s are 72. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? 72 కిలోమీటర్ పర్ అవర్. అలా ఆన్సర్ని డైరెక్ట్గా అటాక్ చేయొచ్చు. సో వితౌట్ యూజింగ్ ఎనీ పెన్ అండ్ పేపర్. సో డోంట్ వరీ, వన్స్ అగైన్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ హియర్. whenever first train is crossing 400 meters long platform, okay namma, so length of the train plus length of the platform by speed of the train. So distance by speed is nothing but time. Distance by speed is nothing but time. Time is how many minutes and how many seconds amma? 30 seconds. Next, length of same train, length of the train plus length of the platform 600 meters by same train, speed of the train is equal to how many seconds and 40 seconds. ఒకసారి మీరు ఈ ఈక్వేషన్ రాయాల్సిన అవసరం లేదండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఎందుకు ఇక్కడ 10 సెకండ్స్ ఎక్స్ట్రా పట్టింది? ఎందుకు ఇక్కడ 10 సెకండ్స్ ఎక్స్ట్రా పట్టింది చెప్పండి? ఎందుకు ఇక్కడ why 10 seconds time extra is there here? Because here length of the train, here length of the train, here speed of the train, here speed of the train. అంటే క్యాన్సిల్ చేయట్లేదు, సేమ్ అని చెప్తున్నాను అంతే, మీరు క్యాన్సిల్ చేయొద్దు. అంటే ఇక్కడ డిఫరెన్స్ ఎంత ఉంది? 400 మీటర్స్ 600 మీటర్స్ డిఫరెన్స్ ఎంత ఉంది? ఈ 200 మీటర్స్ ఎక్స్ట్రా ఉండబట్టే కదా, ఈ 200 మీటర్స్ ఎక్స్ట్రా ఉండబట్టే కదా మీకు 10 సెకండ్స్ ఎక్స్ట్రా పట్టింది. అంటే 10 సెకండ్స్లో 200 మీటర్స్ అంటే 10 సెకండ్స్లో 200 మీటర్స్ అంటే సో స్పీడ్ ఏంటి? 20 మీటర్ పర్ సెకండ్ కదా, పర్ సెకండ్కి 20 మీటర్సే కదా. కానీ అడిగింది కిలోమీటర్ పర్ అవర్ కదా, ఇంటూ 18/5 చేయాలి కదా. 5 4s are 18 4s are 72. So your answer is what? 72 kilometer per hour. So option B is the right answer. Next question. Swapna go to school with 4 kilometer per hour. So late by 3 minutes. Next day she go to the school with the 5 kilometer per speed and she reached the school 3 minutes earlier than, so what earlier. So then what is the distance between the Swapna's house to school? సో దిస్ మోడల్ వీ ఆల్రెడీ సో డన్. ఓకేనమ్మా. స్వప్న 4 కిలోమీటర్ల పర్ వేగంతో నడిచిన 3 నిమిషాలు ఆలస్యంగా స్కూల్కి చేరును, మరియు మర్నాడు 5 కిలోమీటర్ల వేగంతో నడిస్తే 3 నిమిషాలు ముందుగా చేరును. ఆయన ఆమె ఇంటి నుండి స్కూల్కి ఎంత దూరం కలదు? సో ఈ మోడల్ మీకు చెప్పున్నాను ఆల్రెడీ. సో ఇక్కడ దూరం అనేది తటస్థంగా ఉంటుంది, డిస్టెన్స్ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది. వెన్ ఎవర్ డిస్టెన్స్ ఈజ్ కాన్స్టెంట్, స్పీడ్ అండ్ టైమ్ ఆర్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఈచ్ అదర్. దూరము తటస్థమైనప్పుడు వేగము మరియు కాలము ఒకదానికి మరొకటి విలోమానుపాతంలో ఉంటాయి. ఇక్కడ వేగాల నిష్పత్తి 4:5, వేగాల నిష్పత్తి 4:5, అప్పుడు కాలాల నిష్పత్తి 5:4 ఉంటుంది. సో ఒక భాగం డిఫరెన్స్ ఉంటుంది. ఒక భాగం అంటే 3 నిమిషాలు ఆలస్యం, 3 నిమిషాల ముందు. ఆలస్యం ముందు ఇస్తే రెండింటిని కలపాలి. అంటే ఒక భాగం అంటే 6 నిమిషాలు, ఒక భాగం 6 నిమిషాలు అయినప్పుడు 5 భాగాలు ఎంత అవుతుంది? 30 నిమిషాలు అవుతుంది. అంటే 30 నిమిషాల సమయం పడుతుంది. ఇప్పుడు 4 కిలోమీటర్ పర్ గంటతో వెళ్ళినప్పుడు. సో 4 కిలోమీటర్ పర్ గంటతో వెళ్ళినప్పుడు అర్ధ గంట పడితే, సో గంటకి 4 కిలోమీటర్ అంటే అర్ధ గంటకి 2 కిలోమీటర్లు. సో స్కూల్ నుంచి సో హౌస్కి ఎన్ని కిలోమీటర్స్ ఉంటుందంటే 2 కిలోమీటర్స్ ఉంటుంది. అలా ఆన్సర్ని డైరెక్ట్గా అటాక్ చేయొచ్చు. ఇక్కడ దూరం అనేది తటస్థం అండి. ఇక్కడ స్పీడ్స్ రేషియో ఇచ్చాడమ్మా, వేగాల నిష్పత్తి ఇచ్చాడు. సో మొదటి డే 4, సెకండ్ డే 5, స్పీడ్స్ రేషియో ఈజ్ 4:5, దెన్ టైమ్స్ రేషియో ఈజ్ వాట్? 5:4, 5:4, 5:4. So difference is what amma? 1 part. That 1 part will be equivalent to 6 minutes, 3 minutes early, 3 minutes late. So difference is what? 6 minutes. 1 part is 6 minutes. Then 5 parts is what? 30 minutes. 5 parts is what? 5 into 6, 30 minutes. సో 30 నిమిషాలు పడుతుంది. ఇప్పుడు గంటకు 4 కిలోమీటర్ పర్ వేగంతో వెళ్ళినప్పుడు గంటకు 4, అర్ధ గంటకి ఎంతమ్మా? అర్ధ గంట అంటే హాఫ్. అర్ధ గంటకి ఎంతమ్మా? సో హాఫ్ ఇంటూ 4 ఈజ్ నథింగ్ బట్ 2 kilometers. Distance between the school and house it is what? 2 kilometers. So option D is the right answer. The value of mission is 6250. The value of the mission is reduced by 10% the first year, 20% the second year and 30% the third year. Then what is the value of the mission after 3 years? చూడమ్మా, ఒక యంత్రం విలువ 6250. యంత్రం విలువలో మొదటి సంవత్సరం 10%, రెండో సంవత్సరం 20%, మూడో సంవత్సరం 30% తగ్గించిన 3 సంవత్సరాల తర్వాత యంత్రం విలువ ఎంత? ఒకసారి మీరు జాగ్రత్త చూడమ్మా. యంత్రం విలువ 6250 అన్నాడు కదా, నేను 6250 బదులు 100 తీసుకుంటున్నాను. యంత్రం విలువ 100 తీసుకుంటున్నాను. 100 ప్రకారం ఎంత వస్తుందో చూస్తా, దాని తర్వాత 6250కి ఈక్వల్ చేస్తా. ఓకేనండి. 100 తీసుకున్నా. మొదటి సంవత్సరం ఎంత పర్సెంట్ తగ్గిందంటే 10%. ఎందుకంటే మనం 100 తీసుకుంటే క్యాలిక్యులేషన్ ఈజీ అవుతుంది. దాని తర్వాత సింపుల్గా ఈక్వేట్ చేసుకుంటా. 10% ఎంతమ్మా? 100లో 10% అంటే 10. సో 10% తగ్గిపోయింది కాబట్టి రిమైనింగ్ ఎంతమ్మా? 90. సెకండ్ ఇయర్ ఎంత అండి? 20%. సెకండ్ ఇయర్ ఎంతమ్మా? 20%. 20% ఎంతమ్మా? 18. సో రిమైనింగ్ ఈజ్ వాట్? 72. థర్డ్ ఇయర్ ఈజ్ వాట్ అమ్మా? 30%. థర్డ్ ఇయర్ ఈజ్ వాట్? 30%.
30% ఎంతమ్మా 21.6. సో ఇఫ్ యూ సబ్ట్రాక్ట్ రిమైనింగ్ ఇస్ వాట్ 50.4. 50 అంటే అప్రాక్సిమేట్గా హాఫ్ అయింది కదా. 100 కాస్త 50.4 అంటే ఎగ్జాక్ట్గా హాఫ్ అయింది, అప్రాక్సిమేట్గా హాఫ్ అయింది. అంటే 6250లో మన ఆన్సర్ హాఫ్ అవ్వాలి అప్రాక్సిమేట్గా. దీంట్లో హాఫ్ అంటే 3125 కదా, దీంట్లో హాఫ్ అంటే 3125 కదా, అంటే మన ఆన్సర్ 3125కి దగ్గరగా ఉండాలి, 3125కి దగ్గరగా ఉండాలి. సో 3125కి దగ్గరగా ఉన్న ఆప్షన్ ఏంటంటే 3150, దట్ ఈజ్ యువర్ ఆన్సర్. లేదు సో మనం 100 కాదు, మనం తీసుకోవాల్సింది ఏంటంటే 6250 కదా, 6250 ఎన్ని టైమ్స్ పోతుందండి, 100 ఎన్ని టైమ్స్ పోతుందమ్మా, సో 62.5 టైమ్స్ పోతుంది అంతే కదా, 62.5 టైమ్స్ పోతుంది. సో 50 × 62.5, 50 × 62.5 ఓకేనమ్మా, 50 × 62.5 చూడమ్మా. 50 × 62 అంటే 3100, 50 × 62 అంటే 3100 కదా. చూడమ్మా 50 × 62 అంటే ఎంత 3100, 50 × 0.5 అంటే 25, 3125, 3125. నెక్స్ట్ 0.4 × 62.5, 62.5, 625 2 times 1250, 1250 2 times 2500. సో 2 డెసిమల్స్ కింద క్యాన్సిల్ చేసినట్లయితే 25 వస్తుంది. 3125 + 25 3150. సో మీరు అలా చేసినప్పటికి కూడా సో 3150 వస్తుంది. యువర్ ఆన్సర్ ఇస్ వాట్ 3150. సో ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. Uma got 35% of the marks out of the total marks in one exam and failed with 30 marks. Mahesh, who wrote the same exam, got 60% of the total marks and he wants to get 20 marks more than the required pass mark. How many marks is required to pass that exam? పాస్ అవ్వాలంటే ఎన్ని మార్క్స్ రావాలి? ఉమా ఒక పరీక్షలో మొత్తం మార్కులు 30% మార్కులు పొంది 30 మార్కులతో ఫెయిల్ అయింది. అదే పరీక్ష రాసిన మహేష్ మొత్తం మార్కులు 60% మార్కులు పొంది ఉత్తీర్ణతకు అవసరమైన మార్కుల కంటే 20 మార్కులు ఎక్కువగా పొందాడు. ఆ పరీక్షలో ఉత్తీర్ణత పొందడానికి అవసరమైన మార్కులు ఎన్ని? ఒకసారి మీరు జాగ్రత్తగా చూస్తే 30% మార్కులు వచ్చిన వాళ్ళు సో 30 మార్కులతో ఫెయిల్ అయ్యారు, 60% మార్కులు వచ్చిన వాళ్ళు పాస్ మార్కుల కన్నా 20 మార్క్స్ అధికంగా వచ్చాయి. అంటే ఒకసారి మీరు గమనిస్తే పర్సంటేజ్ ప్రకారము ఒకరికి 30%, ఒకరికి 60%. అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సంటేజ్ డిఫరెన్స్ ఇస్ హౌ మచ్? ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సంటేజ్ డిఫరెన్స్ ఇస్ హౌ మచ్? 25%. ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సంటేజ్ డిఫరెన్స్ ఇస్ 25%. ఇన్ టర్మ్స్ ఆఫ్ మార్క్స్, one person failed the exam by 30 marks, another person got 20 marks more than pass mark. అంటే -30 ఫెయిల్ అయ్యారంటే -30, పాస్ మార్కుల కానీ అదనంగా వచ్చాయంటే +20, -30 + 20 50. అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సంటేజ్ 25%, ఇన్ టర్మ్స్ ఆఫ్ మార్క్స్ డిఫరెన్స్ ఇస్ 50 మార్క్స్. 25% ఆఫ్ ద మార్క్స్ అంటే 50 మార్క్స్, అంటే 1% అంటే 2 మార్క్స్, 1% అంటే 2 మార్క్స్. ఇప్పుడు మనకు కావాల్సింది పాస్ అవ్వాలంటే ఎన్ని మార్క్స్ రావాలి? మొదటి స్టూడెంట్ 35 మార్క్స్ 35% వచ్చాయి. 35% అంటే 1% అంటే 2 మార్క్స్ కదా, 35% అంటే 70 మార్క్స్ కదా. 70 మార్క్స్ వచ్చినప్పటికీ కూడా అతను 30 మార్క్స్తో ఫెయిల్ అయ్యాడు కదా. అంటే 70 మార్క్స్ వచ్చినప్పటికీ కూడా 30 మార్క్స్తో ఫెయిల్ అయ్యాడు అంటే ఎన్ని మార్క్స్ వస్తే పాస్ అవుతాడు? 100 మార్క్స్ వస్తే పాస్ అవుతాడు. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్ 100. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. వన్స్ అగైన్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్. చూడమ్మా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం అలానే డైరెక్ట్గా అటాక్ చేయాలండి వితౌట్ యూజింగ్ పెన్ అండ్ పేపర్. సో అదే మన టార్గెట్. చూడమ్మా మీకు కావాలంటే ఇక్కడ సమ్ చెప్తాను చూడండి. ఒక స్టూడెంట్కి 35% మార్క్స్ వచ్చాయి, అతను 30 మార్క్స్తో ఫెయిల్ అయ్యాడు. మరొక స్టూడెంటు 60% మార్క్స్ వచ్చాయి, అతను సో పాస్ మార్కుల కన్నా 20 అదనంగా వచ్చాయి. అంటే పర్సంటేజ్ ప్రకారం చూసుకుంటే వీళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ ఎంతమ్మా? పర్సంటేజ్ ప్రకారం చూసుకుంటే వీళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ ఎంత? 25%, అంతే కదా. 60కి 35కి డిఫరెన్స్ 25. మార్క్స్ ప్రకారం చూసుకుంటే చాలామంది డిఫరెన్స్ అంటే 10 అంటారు, కాదు. -30కి + 20కి డిఫరెన్స్ 50. అంటే 25% అంటే చూడమ్మా 25%, అంటే పర్సంటేజ్ ప్రకారం 25%, మార్క్స్ ప్రకారం 50. అంటే 1% ఎన్ని మార్క్స్ అంటే 2 మార్క్స్, 1% ఎన్ని మార్క్స్ అంటే 2 మార్క్స్. 25% అంటే 50 మార్క్స్, 1% అంటే 2 మార్క్స్, 1% అంటే 2 మార్క్స్. ఇప్పుడు చూడమ్మా మరి 30 మార్క్స్ అంటే ఇప్పుడు అతను 35% మార్క్స్ వచ్చాయండి. 35% మార్క్స్ మనం 70 మార్క్స్ అనుకోవచ్చా? 1% అంటే 2 మార్క్స్ కదా, 1% అంటే 2 మార్క్స్ కదా, 35% అంటే 70 మార్క్స్ అనుకోవచ్చు కదా. అంటే ఒక స్టూడెంట్కి 70 మార్క్స్ వచ్చినప్పటికీ కూడా 30 మార్క్స్తో ఫెయిల్ అయ్యాడు అంటే సో ఎన్ని మార్క్స్ రావాలంటే 100 మార్క్స్ రావాలి. ఎన్ని మార్క్స్ రావాలి? 100 మార్క్స్ రావాలి. 100 మార్క్స్ వస్తే పాస్ అవుతాడు. సో ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. 10 chairs cost equals to 4 tables cost. If 15 chairs and 2 tables cost is 4,000, then what about 12 chairs and 5 tables cost? 10 కుర్చీల వెల 4 టేబుల్కు వెలకు సమానమైతే 15 కుర్చీలు మరియు 2 టేబుల్లు వెల 4,000 అయితే 12 కుర్చీలు మరియు 5 టేబుల్ల వెల ఎంత? సో ఒకసారి మీరు చూడమ్మా 10 chairs will be equivalent to 4 tables. 10 chairs will be equivalent to 4 tables. అంటే సింపుల్గా దీన్ని మనం ఇంకొక రకంగా రాయొచ్చు. ఓవరాల్ దీన్ని ఎలా రాయొచ్చండి మనం?
5 chairs will be equivalent to 2 tables అని రాయొచ్చు కదా. సో 5 chairs కాస్ట్ విల్ బి ఈక్వల్ టు 2 tables అని రాయొచ్చు కదా. ఎస్ అన్నా? అదే. సో ఒకసారి మీరు చూస్తే నేను టేబుల్స్ని చైర్స్లో మార్చేస్తాను. టేబుల్స్ని చైర్స్లో మార్చేస్తాను. చూడమ్మా, 2 tables ప్లేస్లో నేను ఎన్ని చైర్స్ పెట్టొచ్చండి? నేను ఎన్ని చైర్స్ పెట్టొచ్చమ్మా? 2 tables ప్లేస్లో నేను 2 tables ప్లేస్లో 5 chairsని ప్లే చేయొచ్చు కదా. 2 tables ప్లేస్లో 5 chairsని ప్లే చేయొచ్చు. ఇక్కడ ఎన్ని చైర్స్ ఉన్నాయమ్మా? 15 chairs ఉన్నాయి. 15 chairs 5 chairs మొత్తం ఎన్ని చైర్స్ అంటే 20 chairs. 20 chairs కాస్ట్ ఎంతమ్మా? 20 chairs కాస్ట్ ఎంత? 4000. 20 chairs కాస్ట్ ఈజ్ 4000. దెన్ 1 chair కాస్ట్ ఈజ్ వాట్? 1 chair కాస్ట్ ఈజ్ వాట్? సో 20 ఎన్ని టైమ్స్ అండి? 20 ఎన్ని టైమ్స్ అమ్మా? 200 times. దెర్ఫోర్ 1 chair కాస్ట్ ఈజ్ 200. సో 1 chair కాస్ట్ ఈజ్ 200 అండి. చూడమ్మా, 1 chair కాస్ట్ ఈజ్ 200. ఇప్పుడు 1 chair కాస్ట్ 200 అవుతాయి. ఒకసారి మీరు చూడండి, 1 chair కాస్ట్ 200 కదా. అప్పుడు 10 chairs ఏమవుతాయి? 10 chairs ఏమవుతాయి? 1 chair 200 అంటే 10 chairs ఏమవుతాయి? 2000 అవుతాయి. ఈ 2000 దేనికి ఈక్వల్? 4 tablesకి ఈక్వల్. 4 tablesకి ఈక్వల్. అప్పుడు ఒక టేబుల్ ఎంత అవుతుందండి? 500 అవుతుంది. ఒక టేబుల్ ఎంత అవుతుంది? 500 అవుతుంది. మనకు చైర్ కాస్ట్ తెలుసు, టేబుల్ కాస్ట్ తెలుసు. చైర్ కాస్ట్ ఏమో 200, టేబుల్ కాస్ట్ ఏమో 500. ఇప్పుడు ఏ క్వశ్చన్ అడిగినా చెప్పగలుగుతాం. అడిగింది 12 chairs 5 tables. 12 chairs. సో 12 ఇంటూ చైర్ అంటే ఎంతమ్మా? 200. చైర్ అంటే ఎంత? 200 మరియు ప్లస్ 5 tables. టేబుల్ అంటే ఎంత? 500. టేబుల్ అంటే ఎంత? 500. సో 12 into 200 2400. 5 into 500. సో 5 into 500 2500. సో 2500 plus 2400 4900. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? 4900. ఏది కాదు. సో ఏది కాదు అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, x to the power of 4 plus 1 by x to the power of 4 is equal to 322. Then what is the value of x cube minus 1 by x cube value is what? సో చూడండి మా జాగ్రత్తగా, x to the power of 4 plus 1 by x to the power of 4. So from this one I am going to draft x square plus 1 by x square is equal to x square plus 1 by x square is equal to so under root of 322 plus 2. మనకు ఆల్రెడీ ఫార్ములాస్ అని మనం ఆల్జీబ్రాలో చెప్పుకొని ఉన్నాం. ఓకేనమ్మా. సో అప్పుడు 324 అవుతుందండి. 324 బయటకు వస్తే ఏమవుతుందమ్మా? 18 అవుతుంది. 18 అవుతుంది. ఆల్ ఆఫ్ యూ క్లియర్ అండి? అదే. ఫ్రమ్ దిస్ వన్ ఇఫ్ యూ వాంట్ x minus 1 by x, x minus 1 by x, x minus 1 by x is equal to under root of 18 minus 2, 18 minus 2. ఓకేనమ్మా. సో దట్ విల్ బి ఈక్వల్ టు వాట్? 16. దట్ విల్ బి ఈక్వల్ టు వాట్? 16. సో రూట్స్ అండర్ రూట్ ఆఫ్ 16 వస్తుంది. అండర్ రూట్ ఆఫ్ 16 అంటే 4 వస్తుంది. అండర్ రూట్ ఆఫ్ 16 ఈజ్ వాట్? 4. సో ఈ ఫార్ములాస్ అన్ని కూడా మనం ఆల్జీబ్రాలో చెప్పుకొని ఉన్నాం. ఓకేనమ్మా. సో ఇక్కడ మనకి x క్యూబ్ మైనస్ 1 by x క్యూబ్ అడుగుతున్నారండి. సో ఇది కూడా చెప్పున్నానమ్మా మీకు. x ప్లస్ 1 by x, సారీ మైనస్ కదా, x మైనస్ 1 by x ఈజ్ ఈక్వల్ టు p అయితే మీకు ఏం చెప్పున్నానమ్మా? x క్యూబ్ మైనస్ 1 by x క్యూబ్ అంటే ఏమని చెప్పున్నాను మీకు? x క్యూబ్ మైనస్ 1 by x క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు సో p క్యూబ్ ప్లస్ 3p అని చెప్పున్నాను. ఓకేనండి. మీకు ఇంకొక పాయింట్ కూడా చెప్పున్నాను. x ప్లస్ 1 by x ఈజ్ ఈక్వల్ టు p అయితే అప్పుడు x క్యూబ్ ప్లస్ 1 by x క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు p క్యూబ్ మైనస్ 3p అని కూడా చెప్పున్నాను. p క్యూబ్ మైనస్ 3p అని కూడా చెప్పున్నాను. ఇప్పుడు మనకు కావాల్సింది x మైనస్ 1 by x అంటే 4 కాబట్టి సో మనకి ఏమవుతుందంటే 4 క్యూబ్ ప్లస్ 3p, 3 into 4. సో 3 into 4. 4 క్యూబ్ అంటే 64. 64 plus 12. 64 plus 12 76. So your answer is what? 76. So option B is the right answer. Next question. Question number next question. What is the value of alpha by beta plus beta by alpha is equal to alpha by beta plus beta by alpha minus alpha beta. So విలువ ఎంత? If alpha and beta are the roots of the equation x square minus 2x plus 3 is equal to 0. ఆల్ఫా బీటా అనేవి మూలాలు అయితే మనకి ఇక్కడ ఇచ్చినటువంటి సమీకరణాల యొక్క సో విలువ ఎంత ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఫస్ట్ మన అందరికీ కూడా తెలుసు సమ్ ఆఫ్ ద రూట్స్ ఆల్ఫా ప్లస్ బీటా, సమ్ ఆఫ్ ద రూట్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ బి బై ఏ. ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ ఈజ్ ఈక్వల్ టు సి బై ఏ. ఇచ్చినటువంటి ఈక్వేషన్ ఏంటంటే ఇక్కడ సో ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x ప్లస్ 3 అంటే దిస్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి. దిస్ ఇస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి. ఇప్పుడు ఏ వాల్యూ ఎంత అంటే 1, బి వాల్యూ ఎంత -2, సి వాల్యూ ఎంత 3. ఇప్పుడు చూడమ్మా మైనస్ బి బై ఏ అంటే ఎంత వస్తుందండి? బి అంటే -2 కదా, అప్పుడు మైనస్కి క్యాన్సిల్ అవుతుంది, ప్లస్ అవుతుంది. సో 2/1 అంటే సో ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు సి బై ఏ. సో 3/1 3 అంటే ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ ఈజ్ ఈక్వల్ 3, సమ్ ఆఫ్ ద రూట్స్ ఈజ్ ఈక్వల్ టు సో 2. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటండి? ఆల్ఫా బై బీటా ప్లస్ బీటా బై ఆల్ఫా మైనస్ ఆల్ఫా బీటా. ఎల్సిఎం ఎంత అవుతుందండి? ఆల్ఫా బీటా అవుతుంది. ఎల్సిఎం ఆల్ఫా బీటా అవుతుంది. సో ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్
ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్, ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్. ఇక్కడ మనకు ఆల్ఫా బీటా ఎల్సిఎం అవుతుంది కాబట్టి ఇక్కడ ఆల్ఫా బీటా హోల్ స్క్వేర్ వస్తుంది, మైనస్ ఆల్ఫా బీటా హోల్ స్క్వేర్. ఆల్ ఆఫ్ యూ క్లియర్ అండి. ఇప్పుడు మనం దీన్ని స్క్వేరింగ్ అని బోత్ సైడ్ చేస్తే ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్ టు 4 వస్తుంది కదా. ఆల్ఫా బీటా అంటే 3 కదా, 2 3 జా 6 కదా, 6 అవతల పోతే ఏమవుతుందండి, ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4 మైనస్ 6, 4 మైనస్ 6. 4 మైనస్ 6 అంటే ఎంత అండి, -2. ఇప్పుడు మీరు చూడమ్మా, ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ వాల్యూ -2 మైనస్ ఆల్ఫా బీటా హోల్ స్క్వేర్. ఆల్ఫా బీటా అంటే 3 స్క్వేర్ అంటే 9 బై ఆల్ఫా ఇంటూ బీటా అంటే 3. So your answer is what? -11/3. -11/3. So option is there or not? Yes. Option A is the right answer. Option A is the right answer. Next question. 5 bells are ringing at a time. These bells ring every 6, 5, 7, 10, 12 seconds respectively. How many times did they all ring together in an hour without counting the first time rang the bell? 5 గంటలు ఒకేసారి మోగడం మొదలుపెట్టాయి. ఈ గంటలు వరుసగా 6, 5, 7, 10, 12 సెకండ్లకు ఒకసారి మోగుతాయి. మొదటిసారి మోగింది లెక్కెట్టకుండా ఉంటే 1 గంట సమయంలో అవి ఎన్నిసార్లు మోగుతాయి? ఫ్యూచర్లో మళ్ళీ ఎప్పుడు కలుసుకుంటాయి, ఎప్పుడు మోగుతాయి? ఇలా ఫ్యూచర్ కోయిన్సిడెన్స్, భవిష్యత్తులో జరగబోయేటువంటి సంఘటనల గురించి మనం మాట్లాడుకున్నప్పుడు మనం వాటికి కసా కడతాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకసారి మోగడానికి ఎంత సమయం పడుతుందో చూద్దాం, దాని తర్వాత గంటలో ఎన్నిసార్లు మోగుతాయో చూద్దాం. సో ఒకసారి మోగడానికి ఎంత సమయం పడుతుందంటే ఇచ్చినటువంటి నెంబర్స్కి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇప్పుడు మనకు కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్స్కి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి. ఒకసారి మీరు చూసినట్లయితే ఇక్కడ 6 చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే 6 అనేది 12లో ఉంటుంది. 5 కూడా చేయక్కర్లేదు, ఎందుకంటే 5 అనేది 10లో ఉంటుంది. 7కి 10కి ఎల్సిఎం అంతా 70. ఇప్పుడు 70కి 12కి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇట్ గోస్ 2 టేబుల్ మ్యాక్సిమం. స్మాలెస్ట్ నెంబర్ గోస్ 6 times. 6 times ఆఫ్ 70, 420. 420 seconds. 420 seconds అంటే ఎన్ని మినిట్స్ అండి? 7 minutes. అంటే ఎవ్రీ 7 minutesకి ఒకసారి అవి కలిసి ఒకేసారి మోగుతాయి. సో మొదటిది మనం లెక్కెట్టట్లేదు. సో 60 minutes ఉంటుంది. ఆ 0 seconds దగ్గర మోగింది మనం లెక్కెట్టట్లేదు. 60/7 అంటే ఎన్ని టైమ్స్ అమ్మా? 8 times. ఒకవేళ మొదటిది సారి మోగింది లెక్క పెట్టకుండా ఉంటే అనే స్టేట్మెంట్ ఇవ్వకపోతే అప్పుడు మనం 8 + 1 9 తీసుకుంటాం. 8 + 1 ఏం తీసుకుంటాం? 9 తీసుకుంటాం. ఎప్పుడు 9 ఎప్పుడు తీసుకుంటాం? మొదటిసారి మోగింది లెక్క పెట్టకుండా ఉంటే అనే స్టేట్మెంట్ లేకపోతే. కానీ ఇక్కడ ఆ స్టేట్మెంట్ ఇచ్చాడు కాబట్టి మొదటి దాన్ని సో మనం లెక్కెట్టట్లేదు కాబట్టి మొత్తం 8 సార్లు లెక్కెడుతున్నాం కాబట్టి ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, సింప్లిఫికేషన్. జస్ట్ అబ్జర్వ్ కేర్ఫుల్లీ హియర్. 3.5లోంచి ఒక 2 సబ్ట్రాక్ట్ చేస్తే ఎంతమ్మా? 1.5. జాగ్రత్తగా వినండమ్మా. 3.5 దిస్ ఈస్ 3.5 కదా. 3.5లోంచి 2 సబ్ట్రాక్ట్ చేస్తే 1.5. దిస్ ఈస్ 4.25 కదా. దిస్ ఈస్ 4.25 కదా. 4 1/4 ఇస్ నథింగ్ బట్ 4.25 కదా. ఇప్పుడు 4.25లోంచి 1.5ని సబ్ట్రాక్ట్ చేయండి. 4లోంచి 1.5 సబ్ట్రాక్ట్ చేస్తే 2.5. ఒక 0.25 యాడ్ చేస్తే 2.75. అంటే 4.25లో నుంచి 1.5ని సబ్ట్రాక్ట్ చేస్తే 2.75 వస్తుంది. ఎంత వస్తుందంటే 2.75 వస్తుంది. 2.75. అమ్మ 5.5 అంటే 5.5 కదా. ఇప్పుడు 5.5లోంచి 2.75 తీసేయాలి. ఇప్పుడు మీరు చూస్తే ఎగ్జాక్ట్గా 5.5లోంచి 2.75 తీసేస్తే మనకి ఎంత వస్తుందో 2.75 వస్తుంది. ఎందుకంటే 2.75 అంటే 5.5. ఇప్పుడు చూడండి 7.5లోంచి ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంతమ్మా? 2.75. 2.75 తీసేయాలి. 3ని తీసేయండి ఫస్ట్. ఒక నెంబర్ 3 తీసేయండి. 7.5లోంచి ఒక 3 తీసేయండి. 3 తీసేస్తే ఎంత ఉంటుందంటే 4.5 ఉంటుంది. ఒక 0.25 యాడ్ చేయండి. అప్పుడు 4.75. అమ్మ 4.75 అన్నా 4 3/4 అన్నా ఒకటే కదా. సో 4.75 అన్నా 4 3/4 అన్నా ఒకటే కదా. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ ఏ. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. A person can withdraw 600 by check at a bank. A total of 72 notes were given in the bank that are 10 rupees notes and 5 rupees notes. Then what is the ratio of 10 rupees and 5 rupees notes? సో ఒక వ్యక్తి బ్యాంకులో చెక్ ద్వారా 600 రూపాయలు తీసుకున్నాడు. అతనికి 10 రూపాయల నోట్లు, 5 రూపాయల నోట్లు మొత్తం 72 నోట్లలో బ్యాంకులో ఇచ్చారు. 10 రూపాయల నోట్లు, 5 రూపాయల నోట్ల గల నిష్పత్తి ఎంత? చూద్దాం. అతనికి ఇచ్చినటువంటి నోట్లు ఏమేంటి అమ్మా? 10 రూపాయల నోట్లు. మిశ్రమాల ద్వారా చేద్దాం, మిక్సర్ సార్ ఎలిగేషన్ ద్వారా. సో 2 రకాల నోట్లు ఉన్నాయండి. ఒకటేమో 10 రూపాయల నోట్లు, మరికొన్నేమో 5 రూపాయల నోట్లు. మొత్తం మీద అతనికి 600 రూపీస్ ఇచ్చారు.
మొత్తం మీద అతనికి 600 రూపీస్ ఇచ్చారు. ఎన్ని నోట్ల రూపంలో ఇచ్చారు? 72 నోట్స్ రూపంలో ఇచ్చారు. 600 రూపీస్ ఇచ్చారు, 72 నోట్స్ రూపంలో ఇచ్చారు. అప్పుడు ఒక నోట్ వాల్యూ ఎంత? ఓవరాల్గా ఒక నోట్ వాల్యూ ఎంత? సో 6 టేబుల్ ఎన్ని టైమ్స్ పోతుంది? 12 టైమ్స్ పోతుంది. అంటే 100/12. అంటే ఓవరాల్గా ఒక నోట్ వాల్యూ 100/12. ఓవరాల్గా ఒక నోట్ వాల్యూ 100/12. సో దాన్ని అలానే రాయనమ్మా, క్యాన్సిల్ చేయొద్దు. 100/12. ప్రతిదాన్ని కూడా 12తో మల్టిప్లై చేయండి. ప్రతిదాన్ని కూడా 12తో మల్టిప్లై చేయండి. ఎప్పుడైనా సరే మిశ్రమాలు అప్లై చేసేటప్పుడు భిన్నంలో హారంలో ఏదైనా వస్తే దాన్ని ప్రతి సంఖ్యతో మనం గుణించినట్లయితే ప్లెయిన్ నెంబర్స్ వస్తాయి. ప్లెయిన్ నెంబర్స్తో అటాక్ చేయడం ఈజీ. మీరు చూడమ్మా, సో 12 క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ 60 వస్తుంది, ఇక్కడ 120 వస్తుంది. 120కి 100కి డిఫరెన్స్ ఎంత అండి? 20. ఓకేనమ్మా. 60కి 100కి డిఫరెన్స్ ఎంత అండి? 40. సో 40:20 అంటే 2:1 కదా. సో 2:1 కదా. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? 2:1. 2:1. సో అడిగింది కూడా అదే. 10 రూపాయల నోట్లు 5 రూపాయల నోట్ల గల మధ్య నిష్పత్తి. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? 2:1. నెక్స్ట్ క్వశ్చన్. ద ప్రజెంట్ ఏజ్ రేషియో ఆఫ్ A and B 7:5. ద రేషియో బిట్వీన్ 5 years ago and so 5 years after is 1:1. Then what is the ratio between the so after 5 years and B so 5 years ago is what? ఏబిలో ప్రస్తుత వయసుల నిష్పత్తి 7:5. 5 సంవత్సరాల క్రితం ఏ మరియు బి 5 సంవత్సరాల తర్వాత వయసుల నిష్పత్తి 1:1. అయితే 5 సంవత్సరాల తర్వాత ఏ 5 సంవత్సరాల క్రితం బి వయసుల మధ్య నిష్పత్తి ఎంత? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను 7x 5x అనుకున్నాం ప్రస్తుత వయసుల నిష్పత్తి. 7x 5x 7x 5x. ఓకేనమ్మా. ఏదేమో 7x, బీదేమో 5x. 5 సంవత్సరాల క్రితం ఏ, 5 సంవత్సరాల క్రితం అంటే -5, 5 సంవత్సరాల క్రితం అంటే -5. 5 సంవత్సరాల తర్వాత బి, 5 సంవత్సరాల తర్వాత అంటే +5. సో ఆ నిష్పత్తి ఏమైందండి? 1:1, 1/1. ఇప్పుడు x వాల్యూ ఏంటో వస్తుంది చూడండి. అప్పుడు 7x క్రాస్ మల్టిప్లై చేస్తే మనకు 7x - 5 = 7x - 5 = 5x + 5 వస్తుంది. 5x + 5 వస్తుంది. ఇక్కడ 5xని 7x నుంచి సబ్ట్రాక్ట్ చేస్తే 2x వస్తుంది. సో 2x = 10. దెన్ x = what? 5. దెన్ x = what? 5. x = 5 అయితే ఇప్పుడు 7x ఎంత అవుతుందని 35 అవుతుంది. 5x ఎంత అవుతుందని 25 అవుతుంది. ఏస్ ప్రెజెంట్ ఏజ్ ఇస్ వాట్? 35. బీస్ ప్రెజెంట్ ఏజ్ ఇస్ వాట్? 25. దేర్ ఆస్కింగ్. అయితే 5 సంవత్సరాల తర్వాత ఏ, 5 సంవత్సరాల తర్వాత అంటే అప్పుడు 40 అవుతుంది. 35కి 5 యాడ్ చేస్తే 40 అవుతుంది. నెక్స్ట్ 5 సంవత్సరాల క్రితం బి, 5 సంవత్సరాల క్రితం అంటే ప్రజెంట్ 25, 5 సంవత్సరాల క్రితం అంటే 20. అప్పుడు 40:20 అంటే సో 2:1. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? 2:1. సో ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ద యావరేజ్ ఏజ్ ఆఫ్ 30 స్టూడెంట్స్ ఇన్ ఏ క్లాస్ ఇస్ 15 years. When 10 new students join the same class, the average age of the class decreases by 1 year. What is the average age of the new students? What is the average age of the new students? ఒక తరగతి గదిలో 30 మంది విద్యార్థుల సగటు వయసు 15 సంవత్సరాలు. అదే తరగతిలో మళ్ళీ 10 మంది విద్యార్థులు చేరినప్పుడు తరగతి సగటు వయసు 1 సంవత్సరం తగ్గింది. కొత్తగా చేరినటువంటి 10 మంది విద్యార్థుల యొక్క సగటు వయసు ఎంత? ఫస్ట్ ఓరల్గా చెప్తాను చూడండి. 30 మంది విద్యార్థులు ఉన్నారు, వారి సగటు వయసు 15 సంవత్సరాలు. 30 × 15 అంటే 450, 450. 10 మంది కొత్తగా జాయిన్ అయ్యారు అంటే అప్పుడు 40 మంది అవుతారు. సగటు వయసు 1 సంవత్సరం తగ్గింది అంటే 15 సంవత్సరాలు కాస్త 14 సంవత్సరాలు అయింది. 40 మంది విద్యార్థులు ఉన్నప్పుడు 14 సంవత్సరాలు. 40 × 14, సో 4 × 14 56 అంటే 520, 560. ప్రీవియస్ ఎంత? 450. ఇప్పుడు ఎంత? 560. కొత్తగా ఎంత యాడ్ అయింది? 110 యాడ్ అయింది. ఈ 110 ఎవరిది? ఈ 110 ఎవరిది? ఆ 10 మందే కదా, ఆ 10 మందే కదా. సో 110/10. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? 11 years. ఆ కొత్తగా చేరినటువంటి ఆ 10 మంది యొక్క సగటు వయసు ఎంతమ్మా? 11 సంవత్సరాలు. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. చూడమ్మా, ఇనిషియల్గా క్లాస్లో సో 30 మంది ఉన్నారు, వారి సగటు వయసు 15 సంవత్సరాలు. సో 30 × 15 అంటే 450. 10 మెంబర్స్ కొత్తగా యాడ్ అయ్యారు, అప్పుడు ఎంతమంది అవుతారంటే 40 మెంబర్స్ అవుతారు. సగటు వయసు 1 సంవత్సరం తగ్గింది అంటే 14 సంవత్సరాలు అవుతుంది. అంతే కదా. 10 మంది యాడ్ అవడం వల్ల సగటు వయసు 1 సంవత్సరం తగ్గిందంటే 15 కాస్త 14 అయింది. 14 × 40 అంటే 560. ఈ డిఫరెన్స్ ఎంతమ్మా? ఈ డిఫరెన్స్ ఎంత? 110. ఈ 110 ఎవరిది? ఈ 110 ఎవరిదండి? ఆ కొత్తగా జాయిన్ అయినటువంటి 10 మెంబర్స్దే కదా. సో 110/10. అప్పుడు కొత్తగా జాయిన్ అయినటువంటి సో ఆ 10 మంది విద్యార్థుల యొక్క సగటు వయసు ఎంత అంటే 11 సంవత్సరాలు. సో ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఫైండ్ ద ఏరియా ఆఫ్ ద మ్యాప్ బిలో. ABCD is a square and its side is 10 centimeters. క్రింది పటం యొక్క వైశాల్యం కనుగొనండి. ABCD అనేది ఒక చతురస్రము మరియు దాని భుజం 10 సెంటీమీటర్లు. సో దీని యొక్క ఏరియా మనం ఫైండ్ అవుట్ చేయాలి. చూడమ్మా,
సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏబిసిడి అనేది స్క్వేర్, చతురస్రం. ఏబిసిడి అనేది ఏబి భుజం అనేది 10 కాబట్టి అప్పుడు ఏబిసిడి ఎంత అవుతుందండి? సో ఏబిసిడి ఏరియా ఎంత అవుతుంది? 100 అవుతుంది. దాన్ని పక్కన పెట్టేయండి. ఓకేనమ్మా. 10 ఇది కూడా 10 అవుతుంది. 10 × 10 అంటే 100. ఇప్పుడు మనకు కావాల్సింది ఇదొక అర్ధవృత్తము, ఇదొక అర్ధవృత్తము, ఇదొక అర్ధవృత్తము. సెమీ సర్కిల్, దిస్ ఈజ్ సెమీ సర్కిల్, దిస్ ఈజ్ సెమీ సర్కిల్. సెమీ సర్కిల్ అంటే πr²/2. ఇక్కడ వ్యాసం అనేది 10 అవుతుంది కాబట్టి అప్పుడు వ్యాసార్థం ఎంత అవుతుందండి? వ్యాసార్థం ఎంత అవుతుందండి? 5 అవుతుంది. వ్యాసం ఇక్కడ నుంచి ఇక్కడ 10 కాబట్టి ఇదేమవుతుందండి? 5 అవుతుంది. సో చూడమ్మా, πr²/2, πr²/2, πr². r అంటే ఎంతమ్మా? ఇక్కడ 5. r² అంటే 5² πr²/2. ఓకేనమ్మా. ప్లస్ ఇది ప్లస్ ఇదొక అర్ధవృత్తం, ఇదొక అర్ధవృత్తం, ఇదొక అర్ధవృత్తం కదా, రెండు అర్ధవృత్తాలు. ఇదొక సెమీ సర్కిల్, ఇదొక సెమీ సర్కిల్, రెండు కూడా ఈక్వల్ రేడియస్. సో వ్యాసం 5 కాబట్టి వ్యాసార్థము 5/2 ఉంటుంది. ఇదొక అర్ధవృత్తం, ఇదొక అర్ధవృత్తం, ఇదొక సెమీ సర్కిల్, ఇదొక సెమీ సర్కిల్. రెండు సెమీ సర్కిల్ అంటే ఒక సర్కిల్ కదా, అంటే πr², 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 π × r². r² అంటే ఎంత? ఇక్కడ 5/2. సో 5/2² 5/2² ప్లస్ చూడమ్మా, ఇప్పుడు మనం రాసి ఇదేమో ఈ పైన ఉన్నటువంటి అర్ధవృత్తము. సో ఇదేమో ఈ రెండు అర్ధవృత్తాలు. మన స్క్వేర్ ఉంది కదా, స్క్వేర్ ఎంతమ్మా? స్క్వేర్ ఏరియా ఈజ్ వాట్? 100. ఇప్పుడు మనకి ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆప్షన్స్ అనేవి ఒకసారి చూద్దాం. ఆప్షన్స్ ఎలా ఇచ్చున్నాడో. ఆప్షన్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పైలోని ఇచ్చున్నాడు, ఇన్ టర్మ్స్ ఆఫ్ పైస్లోని ఇచ్చున్నాడు. చూద్దాం. సో ఇక్కడ ఎంత వస్తుందమ్మా? 25/2 వస్తుంది. ఇక్కడ కూడా 25/4 వస్తుంది. చూడమ్మా, 25 π/2. Here it is what? So 25 π/4. So here it is what? 100. ఓకేనమ్మా. 20 చూడమ్మా, 25ని కామన్ తీసేద్దాం. 25ని కామన్ తీసేద్దాం. 25ని కామన్ తీస్తే ఇక్కడ π/2 ఉంటుంది, ఇక్కడ π/4 వస్తుంది. సో π/2 π/4 ఎంత వస్తుందంటే 3π/4 వస్తుంది. π/2 π/4 3π/4 వస్తుంది. π/2 π/4 3π/4 ప్లస్ ఇక్కడ 100లో 25 కామన్ తీస్తే ఏం మిగులుతుందంటే 4 మిగులుతుంది. అంటే 25 × 3π/4 + 4. సో విచ్ ఆప్షన్ ఈస్ దేర్ అండ్ లైక్ దట్? ఆప్షన్ బి ఈస్ దేర్. ఆప్షన్ బి ఈస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, 4 identical cubes are arranged side by side to form a cuboid. Then what is the ratio of total surface area of cuboid to the total surface area of 4 cubes? 4 ఒకే రకమైన గణాలను పక్క పక్కన అమర్చగా ఒక దీర్ఘగణం ఏర్పడును. అయినా ఆ దీర్ఘగణం సంపూర్ణతల వైశాల్యముకు మరియు ఆ 4 గణాల యొక్క సంపూర్ణతల వైశాల్యాలకి మధ్య గల నిష్పత్తి ఎంత? చూడమ్మా, 4 గణాలను పక్క పక్కన ఉంచడం వల్ల, జాగ్రత్త చూడండి, నేను 3 డైమెన్షన్లో మనం ఇక్కడ గీయడం కష్టమవుతుంది. నేను 2 డైమెన్షన్లో చూపిస్తాను. మీరు దాన్ని 3 డైమెన్షన్లో అజంప్షన్ చేసుకోండి. 4 సమాన గణాలను పక్క పక్కన ఉంచడం వల్ల ఒక దీర్ఘగణం ఏర్పడింది. నేను ప్రతి గణం యొక్క అంచు 2 అనుకుంటున్నాను. ప్రతి గణం యొక్క అంచు 2 అనుకుంటున్నాను. ఓకేనమ్మా. అప్పుడు కొత్తగా ఏర్పడినటువంటి దీర్ఘగణం యొక్క పొడవు ఏమవుతుంది? 8 అవుతుంది. పొడవు 8 అవుతుంది. కొత్తగా ఏర్పడినటువంటి దీర్ఘగణం యొక్క పొడవు 8 అవుతుంది. కానీ వెడల్పు మాత్రం 2 ఉంటుంది. ఎత్తు కూడా 2 ఉంటుంది. ఎత్తు కూడా 2 ఉంటుంది. ఇక నేను ఒక గణం యొక్క అంచు a = 2 అని తీసుకుంటున్నాను. ఓకేనండి. ఇప్పుడు చూడమ్మా, కొత్తగా ఏర్పడినటువంటి దీర్ఘగణం యొక్క సంపూర్ణతల వైశాల్యం. సో టోటల్ సర్ఫేస్ ఏరియా. టోటల్ సర్ఫేస్ ఏరియా అంటే 2 × LB BHHL. 2 × LB + BH + HL. LB అంటే ఎంతమ్మా? 8 × 2 16. BH అంటే 2 × 2 4. HL అంటే సో 2 × 8 16. This is what total surface area of the new cuboid. So now total surface area of cubes. ఎన్ని క్యూబ్స్ అంటే 4 క్యూబ్స్ కదా. 4 × what is the total surface area of the cube? సో సంపూర్ణతల వైశాల్యం, ఘనం యొక్క సంపూర్ణతల వైశాల్యం అంటే 6a². 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 ఏ అంటే ఎంత అంటే 2. 2² అంటే 4. చూడండి, 16 16 32, 32 + 4 36, 36 × 2 72. 72 is to, so 4 × 4 16, 16 6 are 96. So 24 table, 24 3 times, 24 4 times. So your answer is what? 3:4. Your answer is what? 3:4. So option A is the right answer. Next question. A patcher was rented by 4 milkmen. A used 3 months for 24 cows, B used for 5 months for 10 cows, C used 4 months for 35 cows, D used 3 months for 21 cows grazed. If A share in the rent it is 720, then what is the total rent? ఒక పచ్చిక బయలును 4 పాల వ్యాపారస్తులు అద్దెకు తీసుకున్నారు.
3 మాసాల 24 ఆవులను ఏ, 5 మాసాల పాటు 10 ఆవులను బి, 4 మాసాల పాటు 35 ఆవులను సి, 3 మాసాల పాటు 21 ఆవులను డి సో మేపుకున్నారు. అయితే అద్దెలో ఏ వాటా 720 అయితే మొత్తం పచ్చిక బయలు యొక్క అద్దె ఎంత చూద్దాం. ఎవరు ఎంత వాడుకుంటారో అంత ఎక్కువ రెంట్ కట్టాల్సి వస్తుంది. ఓకేనమ్మా, వాళ్ళు వాడుకున్న దాని ప్రకారం రెంట్ కట్టాల్సి వస్తుంది. మొత్తం 4 పర్సన్స్ ఉన్నారు. వాళ్ళు ఏమేమి చేశారో చూద్దాం. సో మొదటి వాడైతే సో 3 మాసాల పాటు 24 ఆవుల్ని అంటే 3 × 4 అంటే 72. సో బి అనేవాడు 5 ఆవుల్ని 5 మాసాల పాటు 5 × 10 అంటే 50. సి 3 మాసాల పాటు 21 ఆవుల్ని. ఓకేనమ్మా, సారీ సి కాదు, సి 4 మాసాల పాటు 35 ఆవుల్ని 4 × 35. 4 × 35 అంటే 140. డి 3 మాసాల పాటు 21 ఆవుల్ని అంటే 63. సో ఏ 72, మొత్తం 72. ఓకేనమ్మా, 72 అంటే ఏ ఎంత పే చేశారమ్మా 720. అంటే ఏ ఒక్కడే 720 పే చేస్తే అంటే 72 పార్ట్స్కి 720 పే చేస్తే మొత్తం ఎంత పే చేసి ఉండాలి. మొత్తం ఎన్ని పార్ట్స్ ఉన్నాయో చూద్దాం. 70, 50, 120, 120, 140. సో 260, 260, 60, 320. 2 + 3 5, 325. 325 పార్ట్స్. టోటల్ ఎంతమ్మా 325 పార్ట్స్. సో 72 ఎన్ని టైమ్స్ అమ్మా 10 టైమ్స్ కదా. టోటల్ 325 పార్ట్స్ కదా. సో 325 × 10 అంటే సో 3250. 3250. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్ 3250. సో 70, 50, 120, 120, 140, 260, 260, 60, 320, 320 + 3 + 2 365. సో 325. సో 325 10 times 3250. యువర్ ఆన్సర్ ఇస్ వాట్ ఆప్షన్ బి. The 2 vessels A and B contains liquids so mixed with spirit and water in ratio of 7:6, 5:2 respectively. In what ratio the liquids so in the mixed in vessel C the mixture in a ratio of 8:5 is spirit and water. 2 పాత్రలను ఏబిల్లో స్పిరిటు నీరు వరుసగా 7:6, 5:2 నిష్పత్తిలో కలిపిన ద్రావణాలు ఉన్నాయి. సో వాటిలో ద్రవాలను ఏ నిష్పత్తిలో సి పాత్రలో పోసినట్లయితే సి మిశ్రమంలో 8:5గా సో 8:5 నిష్పత్తిలో స్పిరిటు నీరు ఉంటాయి. ఏం లేదండి, ఇక్కడ 2 పాత్రలు ఉన్నాయండి. ఆ 2 పాత్రలను ఏ నిష్పత్తిలో మనం మూడో పాత్రలో పోస్తే మూడో పాత్రలో ఆ థర్డ్ వెజల్లో సో స్పిరిట్ వాటర్ అనేది 8:5గా ఉంటుంది. చూద్దామమ్మా, ఇక్కడ 2 కాన్సన్ట్రేషన్స్ ఉన్నాయి మనకు. ఒకటి స్పిరిట్, ఒకటి వాటర్. మనం దేన్ని బేస్ చేసుకున్న ఆన్సర్ చేయొచ్చండి. స్పిరిట్ని బేస్ చేసుకున్న మీకు సేమ్ ఆన్సర్ వస్తుంది, వాటర్ని బేస్ చేసుకున్న మీకు సేమ్ ఆన్సర్ వస్తుంది. నేను స్పిరిట్ని బేస్ చేసుకుని సమ్ చేస్తున్నాను. సో మొదటి దాంట్లో స్పిరిట్ ఎన్ని పార్ట్స్ ఉందమ్మా 7 పార్ట్స్ ఉంది. మొదటి దాంట్లో 7 పార్ట్స్ ఉందండి. టోటల్ ఎన్ని పార్ట్స్ అంటే 13 పార్ట్స్. టోటల్ 13 పార్ట్స్. In that 13 parts, spirit is 7 parts because I am solving based upon spirit. Second దాంట్లో spirit ఎన్ని parts ఉందంటే 5 parts ఉంది. Out of 7 parts. Overall అమ్మా in vessel C లో అమ్మా ఓవరాల్గా రెండింటిని కలిపిన తర్వాత సో 8:5 అంటే spirit it is 8 parts. Spirit it is what 8 parts out of 13 parts. సో మీకు ప్రీవియస్ను కూడా చెప్పున్నానమ్మా, మిశ్రమాలు అప్లై చేసేటప్పుడు, మిక్చర్స్ ఆర్ ఎలిగేషన్స్ అప్లై చేసేటప్పుడు ఎప్పుడైనా మీకు డినామినేటర్స్ వస్తే ఆ డినామినేటర్స్తో ప్రతి నెంబర్ని మల్టిప్లై చేయండి. ఇక్కడ 13 కదా, ప్రతిదాన్ని 13 మల్టిప్లై చేయండి. అప్పుడు ఈజీ అవుతుంది. మీరు డైరెక్ట్గా సబ్ట్రాక్ట్ చేస్తారంటే టైం పడుతుంది. ఇప్పుడు చూడండి 13కి 13 క్యాన్సిల్ అవుతుంది. 7 7s ఎంత 49. 7 7s ఎంత 49. ఇక్కడ 7కి 7 క్యాన్సిల్ అవుతుంది. 5 13 టైమ్స్ ఎంత 5 13 టైమ్స్ 65. ఇక్కడ 13 క్యాన్సిల్ అవుతుంది. 8 7s ఎంత 56. సో 65కి 56కి డిఫరెన్స్ ఎంత 9. 49కి 56 డిఫరెన్స్ ఎంత 7. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్ 9:7. సో ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. అంటే ఫస్ట్ వేజల్ నుంచి 9 పార్ట్స్ తీసుకోవాలి, సెకండ్ వేజల్ నుంచి 7 పార్ట్స్ పోర్ చేయాలి. ఆ విధంగా పోర్ చేసినట్లయితే రిజల్టెంట్ మిక్చర్లో మనకు 8:5 నిష్పత్తిలో స్పిరిట్ వాటర్ ఉంటాయి. సో ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. When the flow of velocity is 2 km/h, a motorboat can travel 6 km opposite the flow, arrive at the same departure point in 33 minutes. So what is the speed of the motorboat in still water? ప్రవాహ వేగము సో గంటకు 2 కిలోమీటర్లు ఉన్నప్పుడు ఒక మోటార్ బోట్ ప్రవాహానికి ఎదురుగా 6 కిలోమీటర్లు వెళ్ళి సో మళ్ళీ బయలుదేరిన చోటుకు 33 నిమిషాలు వస్తుంది. నిలకడ నీటిలో మోటార్ బోట్ యొక్క వేగం ఎంత? ప్రవాహ వేగం అంటే సి ఈజ్ ఈక్వల్ టు 2. ప్రవాహానికి వ్యతిరేకంగా 6 కిలోమీటర్లు వెళ్ళి తిరిగి వస్తుంది. తిరిగి వచ్చేటప్పుడు అది ప్రవాహ దిశ అవుతుంది. చూద్దాం, 6 కిలోమీటర్లు కదా, డిస్టెన్స్ ఈ 6 కిలోమీటర్స్. పోయేటప్పుడు ప్రవాహానికి ఎదురుగా అంటే ఆపోజిట్ డైరెక్షన్ అంటే B - C కదా. ఇక్కడ మనకు B తెలియదు. C ఎంత 2 B - 2 ప్లస్
సో దూరము బై డిస్టెన్స్ బై స్పీడ్ ఈజ్ నథింగ్ బట్ టైం. సో తిరిగి వచ్చేటప్పుడు కూడా మళ్ళీ డిస్టెన్స్ ఏమవుతుంది కదా, అంటే పోయేటప్పుడు ఎంతైతే డిస్టెన్స్ ఉంటుందో తిరిగి వచ్చేటప్పుడు కూడా అంతే డిస్టెన్స్ ఉంటుంది కదా, డిస్టెన్స్ ఈ 6. స్పీడ్ ఎంతమ్మా, వచ్చేటప్పుడు అంటే తిరిగి వచ్చేటప్పుడు అంటే ఏమవుతుంది, డౌన్ స్ట్రీమ్ అవుతుంది, ప్రవాహ దిశ అవుతుంది. అప్పుడు B + C అవుతుంది. B తెలియదు కాబట్టి సో C ఎంతమ్మా 2 ఈజ్ ఈక్వల్ టు మొత్తం ఎన్ని నిమిషాలు పట్టిందండి, 33 నిమిషాలు పట్టిందండి. ఇది నిమిషాలండి, గంటలు కాదు, నిమిషాలు. మరి ఇప్పుడు మనం B ప్లేస్లో ఏం ప్లేస్ చేస్తే మనకు సాటిస్ఫై అవుతుంది, త్రూ ఆప్షన్ ద్వారా వెళ్దామండి. దాన్ని LCM చేసి సర్కల్ చేయొద్దు, త్రూ ఆప్షన్ ద్వారా వెళ్దాం. 22 ద్వారా వెళ్దాం. ఇక్కడ 22 తీసుకున్నాం అనుకోండి, 6/20 అవుద్ది. 22 - 2 అంటే 6/20. 6/20 అంటే ఏంటండి, 6/20 అంటే మనకు సో 3/10 అవుతుంది. అంటే 3/10th ఆఫ్ ద అవర్. 3/10th ఆఫ్ ద అవర్. అవర్ అంటే ఇంటూ 60 కదా, నిమిషాల్లో మార్చాలంటే ఇంటూ 60 చేయాలి కదా, అప్పుడు ఏమవుతుంది 18 మినిట్స్ అవుతుంది. ప్లస్ ఇక్కడ 22 ప్లేస్ చేస్తే ఏమవుతుందంటే 6/24. మనం నిమిషాల్లో మార్చాలంటే ఇంటూ 60 చేయాలి. 6 4s are 415 టైమ్స్, అంటే ఇక్కడ 15 మినిట్స్. 18 మినిట్స్ ప్లస్ 15 మినిట్స్ మొత్తం ఎంతమా 33 మినిట్స్. సాటిస్ఫై అయింది కాబట్టి B ఈజ్ ఈక్వల్ 22 ప్లేస్ చేస్తే సాటిస్ఫై అయింది కాబట్టి సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్ 22 km/h. 22 km ఏంటండి, B స్పీడ్ ఆఫ్ ద బోట్. సో క్వశ్చన్ నెంబర్ 47 to 48 సేమ్ డేటా ఇచ్చినాడండి. ఈ క్రింది బొమ్మ ఆధారంగా కింద ఇచ్చినటువంటి ప్రశ్నకు సమాధానం రాయమంటున్నాడు. చూద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటో చూద్దాం. సో 47th క్వశ్చన్ చూద్దాం. ఈచ్ సర్కిల్ డయామీటర్ ఈజ్ 14 centimeters. దెన్ వాట్ ఈస్ ద ఏరియా ఆఫ్ ద సో ట్రయాంగిల్ BDE వేర్ DC ఈజ్ ఈక్వల్ టు CE. సో దే ఆర్ ఆస్కింగ్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ BDE. సో దే ఆర్ ఆస్కింగ్ BDE. They are asking this triangle area and the diameter, each circle diameter is 14. Each circle diameter is 14. Here to here 14 and here to here 14. Therefore this is what side of a square is what 28. They given so DC is equal CE. DC is what 28 because 14. Okay nama ikkada nunchi ikkada 14 ఉంటుంది, ikkada nunchi ikkada 14 ఉంటుంది. DC 28, CE is also 28 because both are same. So what is the area of the triangle? Half into base into height, half into భూమి into ఎత్తు. భూమి అంటే 28 56, ఎత్తు ఎంతమ్మా 28. సో 228 times కదా, 28 into 28 784. సో 28 into 28 784. 28 square అంటే 784. So your answer is what? Option A. Option A is the right answer. Next question, same set. The diameter of each circle is 14. So therefore side of a square is what 28 because here to here it is 14, here to here it is what 14. Side of a square is what 28. However, what is the area of the shaded region? Shaded part. ఇప్పుడు మనకు షేడెడ్ పార్ట్ కావాలి అంటే ఒకసారి మీరు చూస్తే స్క్వేర్ ఏరియాలో నుంచి 4 సర్కిల్స్ తీసేస్తే నాకు అప్పుడు షేడెడ్ పార్ట్ వస్తుందా లేదా? స్క్వేర్ ఏరియా. వాట్ ఈస్ స్క్వేర్ ఏరియా? 28 square. What is square area? 28 square. So from that square area I am going to subtract 4 circles area. 4 circles area. 4 into what is 1 circle area? 22/7 into pi r square. What is r? So diameter is 14, then radius is what? 7. So 7 into 7. 7 get cancelled. 28 square is nothing but 784. So 4 into 22 88 into 7. So 784 minus 88 7s are 616. 87s are 560. 8 7s are 56 plus 560 616. If you subtract 616 from 784, 600 subtract చేయండి from 700 100. 84 లోంచి ఒక 16 subtract చేయండి 68 168. So your answer is what? 168. So option B is the right answer.